యూట్యూబ్లో చూడొచ్చు. సైలెంట్ వ్యాలీ అన్నది కొత్తగా మనం పిఎస్ఎస్ఎంలో మొదలుపెట్టుకున్న ప్రాజెక్ట్ కాబట్టి దాని గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తే బాగుంటుంది ఒకటేసారి అందరికీ అని చెప్పి చూపించడం జరిగింది. పత్రిజీ బర్త్డే సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఇందాక సార్ అడిగారు అందరికీ స్టేజ్ పైన సార్తో అనుబంధాన్ని పంచుకోండి అని, రైట్? కానీ తెలియకుండా సార్తో అనుబంధాన్ని పంచుకోండి అంటే ఇంకా అన్నీ చెప్తావు కదా, సార్ అది మాత్రం చెప్పాం, తెలియకుండా జరిగే విషయమే అది. సార్తో నా అనుబంధం 95లో మొదలైంది. 1995లో 30 ఏళ్ళ కిందట. అప్పుడు నా వయసు 16-17 సంవత్సరాలు ఉండొచ్చు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నా. నాకు ఆయనకు నా అనుబంధం ఏంటంటే ఇప్పటికీ పిల్లి ఎలుక సంబంధం లాంటిది. పిల్లి ఎలుక లాంటి పులి జింక ఇప్పటికీ కళల్లో కూడా నిద్రలో కూడా ఆయన గుర్తొస్తే నాకు చాలా భయం వేస్తుంది అన్నమాట. బాగా తన్నులు తిన్న వాళ్ళలో నేను ఒకని. ఆయనతో అత్యంతగా ఎలా తన్నులు తిన్నానంటే ఇంకా సార్ ఉరికిచ్చి ఇంకా తరిమి కొడుతుంటే అలా పారిపోయి అలా దాచిపెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలా రూముల్లో వెళ్ళి ఇంకా బాత్రూంలో దాచేసుకొని డోర్ వేసుకొని ఇంక వద్దు సార్ కొట్టకండి చాలు అని వెనకాల ఒక 10 మంది అడ్డుపడిన రోజులు కూడా ఉన్నాయి. చాలు అని ఆయన శిక్ష ఇచ్చేవాడేమో కానీ అది శిక్షణ కోసమే అని ఆ తర్వాత అర్థమైంది. అది శిక్ష అనుకునేవాడిని. సార్ నన్ను తంతున్నాడు, సార్ కొడుతున్నాడు. మా ఇంట్లో మా అమ్మ నాన్ననే నన్ను ఎప్పుడు తిట్టలేదు, అరవలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్, కాలేజీ ఫస్ట్, ఆ ఫస్ట్ ఈ ఫస్ట్ అన్ని మెడల్స్, రాముడు మంచి బాలు లాంటి వాడిని. నన్ను కనీసం ఇంట్లో వాళ్ళు కూడా చిన్న మాట అన్నారు. ఈయనేందో వచ్చినప్పటి నుంచి తిట్టడము, కొట్టడం, అరవడం, పరిగెత్తించడం, అది చేయడం ఇది చేయడం అనేవాడు. ఆ తర్వాత చాలా రోజులకి అర్థమైంది ఆయన శిక్షణ ఇస్తున్నాడు. మిలిటరీ ట్రైనింగ్. మిలిటరీలో మొహమాటం ఉండదు, కరెక్ట్? మిలిటరీలో చాలా ప్రేమగా బాబు కన్నా నువ్వు ఇలా లెఫ్ట్ కొట్టు, ఇలా రైట్ కొట్టు అనేది ఉండదు కదా. మిలిటరీలో చాలా కఠినమైన శిక్షణే ఉంటుంది. వారే ఒక మంచి వీరుడుగా తయారు. ఎవరైతే ఆ కఠినమైన శిక్షణను కూడా ఆనందంగా స్వీకరించి ఇష్టంగా స్వీకరించి పనిచేస్తారో వారే ఒక అద్భుతమైన ఒక వీరుడుగా, ఒక సైనికుడుగా తయారవుతారు. మొదట్లో పత్రిసార్ మాకందరి ఇచ్చిన శిక్షణ కూడా అలాంటిదే. ఆ తర్వాత నాకు తెలిసి మీరందరూ వచ్చేసరికి సార్ చాలా శాంతి కాముకుడిపై మైత్రేయ బుద్ధుడు అని మొదలుపెట్టారు. మాకు మైత్రేయ బుద్ధుడు కాదు, అంతా పులి. భయం క్షణం ఎప్పుడు కొడతాడో తెలియదు. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి దాన్ని కూడా కరెక్షన్ చేయడం మొదలుపెట్టారు ఆయన. ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలి, దేనికోసం జీవించాలి, ఎక్కడ ఏమి చేయాలి, ఎక్కడ ఏమి చేయకూడదు, ఎవరితో ఎలా ఉండాలి, ప్రతి విషయం గురించి ప్రత్యక్షమైన ట్రైనింగ్ అన్నది ఆయన ఇవ్వడం వల్ల ఈరోజు ఇలా తయారై. 95లో నేను మొదటగా ఏడుస్తూ వచ్చాను. ఏడుస్తూ వస్తున్నప్పుడు చచ్చిపోదాం అనుకుంటూ వచ్చాను. ఆయనకి వెళ్ళి అడిగాను, సార్ చచ్చిపోదాం అనుకుంటున్నాను అని. జనరల్గా ఏమంటారండి, అబ్బా బాబు వద్దు వద్దు చావకు, నేనున్నాను నీకోసం అంటారు కదా. చచ్చిపోరా నా కొడక అన్నాడు. పో సావు పో అన్నాడు. నీకు బతికే హక్కు లేదు, పో. ఎట్లా చావాలో చెప్పాలా నీకు? ఎవరన్నా ప్రేమగా వద్దురా బాబు అంటారేమో అని వస్తే ప్రేమ కోరుకొని పోరా చావు పో అన్నాడు. నీకు బతికే హక్కు లేదు, నీకు బతకడం చేత కాకపోతే ఇప్పుడే దూకి చావు. నువ్వు బతకాలనుకుంటే నాతో రా, చావాలనుకుంటే కూడా చెప్తా నీకు దారి అని. ఏ మొహమాటం లేదు, నిర్కర్షకంగా అంటే నిర్మోహమాటంగా నిక్కచ్చిగా. మనకందరికీ తెలుసు ఆయన క్వాలిటీస్. నిక్కచ్చిగా చెప్పేవాళ్ళు ఆయన ఒకడు. మొహమాటమే లేదు.
సార్కున్న ఒక 4-5 క్వాలిటీస్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మొట్టమొదటి క్వాలిటీ ఆయనకి నిర్మోహమాటం లేదు, అంటే నిక్కచ్చిగా ఉంటాడు. రైట్? ఆయన చెప్పాలనుకున్నది చెప్పే తిడతాడు, ఆయన ఏం చేయాలనుకున్నాడో అది చేసే తిడతాడు. సార్ దగ్గర నుంచి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని క్వాలిటీస్ మనం నేర్చుకోగలిగితే అవి మన జీవితానికి చాలా ఉపయోగపడతాయి. మొట్టమొదటిది నిర్మోహమాటం, మొహమాటం లేకుండా ఉండడం, నిక్కచ్చిగా ఉండడం. రెండవది నిరంతర శ్రమ. నిరంతర శ్రామికుడు అని ఒకరినన్నా మనం చూపించగలిగితే మనకు బెస్ట్ పాసిబుల్ ఎగ్జాంపుల్ పత్రిసారే. అది కూడా తన కోసం కాదు, మనమందరం కూడా శ్రమిస్తున్నాం, అందులో డౌట్ ఏం లేదు. నేను కూడా శ్రమిస్తున్నా, రోజుకు 10 గంటలు 20 గంటలు ఆఫీస్కి వెళ్తాను, అక్కడ ఏదో పని చేస్తాను నా కోసము, నా పిల్లల కోసం, నా డబ్బుల కోసం, నా వ్యాపారం కోసం, మా అమ్మ కోసం, మా నాన్న కోసం, మా పిల్లల కోసం, నా సంసారం కోసం శ్రమిస్తాను. అప్పుడప్పుడు ధ్యానం కోసం కూడా శ్రమిస్తుంటా, ఒక అర్ధగంట గంట. కానీ ఆయన నేను చూసినప్పటి నుండి అప్పటికే ఉద్యోగం వదిలేశాడు. 92లో ఉద్యోగం వదిలేశాడు, నేను 95లో ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పటికే ఆయన 24/7 24 గంటలు నిస్వార్థంగా, ఏది ఆయన పేరు మీద ఉండదు, ఏ పిరమిడ్ ఆయన పేరు మీద ఉండదు, ఏ ట్రస్ట్ ఆయన పేరు మీద ఉండదు, ₹1 ఆయన జోబులో ఉండదు, మనకందరికీ తెలుసు. ఆయన అంతగా కష్టపడ్డాడు కాబట్టి ఆయన చూసి మనం కొంతైనా కష్టపడగలుగుతున్నాం. ఆయన చెప్పడం వల్ల మనం అందరం చేయట్లే, ఆయన చూసి మనం అందరం తయారయ్యాం. ఆయన అంత చేస్తే నేను ఇంత కూడా చేయకపోతే నా బ్రతుకు ఎందుకు అన్న ప్రశ్న మన లోపల తెలియకుండానే వచ్చి ఆ ఇన్స్పిరేషన్తో మనం అందరం పనిచేయగలుగుతున్నాం. మరొక ముఖ్యమైన క్వాలిటీ ఆయన దగ్గర మనం అందరం గమనించింది, మీరందరూ కూడా గమనించే ఉంటారు. చిన్న లేదు, పెద్ద లేదు, పేద లేదు, ధనిక లేదు. మొట్టమొదటి నేను మహబూబ్నగర్ జిల్లాలో ధ్యానం కోసం ప్రచారంకి వెళ్ళినప్పుడు 99లో మా ఇంటికి వచ్చేవాడు ఆయన. చాలా నెలకు 2-3 సార్లు వచ్చేవాడు. ఒకటే రూమ్ ఉండేది, అందులోనే కిచెను, అందులోనే బాత్రూమ్, అందులోనే టాయిలెట్, అందులోనే బెడ్, అన్నీ అందులోనే. అక్కడ చాలా ధనవంతులు ఉండేవారు అదే ఊర్లోనే. ఎప్పుడు అక్కడికి వెళ్ళేవాడు కాదు, మా ఇంటికే వచ్చేవాడు. ఆయన ఆ పైన బెడ్ మీద పడుకుంటే నేను కింద పడుకోవాలి, ఇంకో 10 మంది ఆ చుట్టుముట్టు పడుకోవాలి, అక్కడే ఉండేవాడు ఆయన. ఊరి బయట మహబూబ్నగర్లో ఊరి బయటకు వెళ్ళి కారు రెడీగా పెట్టి ఆయన హైజాక్ తీసుకెళ్ళి ఒక మంచి 5 స్టార్ హోటల్లోనో లేకుంటే ఏదో పెద్ద ఇంట్లో పెడదామని తీసుకెళ్తే ఆయన కారు ఎక్కేసి ఊరి బయట హైవేలో అలా వచ్చేది, పోరా మా ఉమామేష్ ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పేవాడు. అక్కడికి వచ్చి అక్కడే ఉండేవాడు. అంటే ఆయనకు పని చేసేవాడు అంటే ఎంత ప్రేమనో, ఎంత గౌరవమో. లేకుంటే ఆయన కావాలంటే లగ్జరీస్కి వెళ్ళొచ్చు, కంఫర్టబుల్గా బా మంచి కారు ఇస్తారంట, మంచి రూమ్ ఇస్తారంట, వెళ్ళి హ్యాపీగా పడుకోవచ్చు. అలా ఎప్పుడు ఆయన చేయలేదు. మనలాంటి పని చేసేవాళ్ళు, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ సంబంధం లేదు, ధనికుల ఆడనా మగనా సంబంధం లేదు, చిన్న ఇల్లా పెద్ద ఇల్లా సంబంధం లేదు, పూరి గుడిసెనా పల్లెటూరా లేకుంటే అమెరికానా సంబంధం లేదు. మహబూబ్నగర్ జిల్లాలోకి వచ్చినప్పుడు చిన్న పల్లెటూరులో ఎంత ఆనందంగా ఆయన ధ్యానం చెప్పేవాడో, అలాగే ఎక్కడైనా అమెరికాలో కూడా, ఆస్ట్రేలియాలో కూడా ప్రోగ్రాం అరేంజ్ చేస్తే కూడా అలాగే అంతే శ్రద్ధగా ధ్యానం చెప్పాడు ఆయన. మనకు తెలియకుండానే డిఫరెన్స్లు వచ్చేస్తూ ఉంటాయి మనిషిని బట్టి. షర్టును చూసి, ఎవరి షర్టును చూసి కూడా డిఫరెన్స్ వచ్చేస్తాయి మనకి. ఒక షర్ట్ రకంగా వేసుకుంటే ఒక రకంగా, ఇంకో షర్ట్ వేసుకుంటే ఇంకొక రకంగా. అదే మనిషికి ఒక రకంగా ఉంటే ఒక రకంగా, మళ్ళీ సూటు బూట్ వేసుకొని వచ్చాడు అనుకోండి, ఈయన ఏదో పెద్ద మనిషి ఉన్నట్టు నన్ను గౌరవిస్తాం. మనకు తెలియకుండానే వచ్చే విధానం. కానీ ఆయన అప్పుడు అలా చేయలేదు, మనకందరికీ తెలుసు. ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ వెళ్తే ఆయనకున్న అనుబంధాల్లో ఇంకొక ముఖ్యమైన అనుబంధం నాకు ఆయనతో ఉన్నది ఏంటంటే, ఆయన నాకు చచ్చిపోరా అని చెప్పాడు, బాగానే ఉంది. ఆ తర్వాత అడిగాను, సార్ ఏం సార్ ఇంకేదైనా సలహా చెప్పండి అన్న. ఒక మంచి సలహా చెప్తాను నీకు అన్నాడు. ఏంటంటే, డోంట్ ఆస్క్ మీ ఎనీ సజెషన్, అదే నీకు ఇచ్చే నీకు సలహా అన్నాడు. ఏదన్నా మంచి సలహా చెప్పమంటే ఏం చెప్తాను, బాబు నాయన ఇలా కుండు, ఇలా చేయి, అలా చేయి అనకు మనకు వెంటనే జ్ఞానబోధ ఇచ్చేస్తాం. అందరికి ఎవరన్నా బాధతో వచ్చి
నాకేమన్నా చెప్పు అంటే ఇంక వెంటనే లేచేసి అన్నీ మనలో ఉన్న బుర్రలో ఉన్నవి లేనివి ఆలోచించి గూగుల్లో వెతికి యూట్యూబ్లో వెతికి ఇంకా వెతకుండానే మన బుర్రలో ఉన్న ప్రతి చెత్త ఎదుటి వాడి మీద మనం పడేస్తాం. కానీ ఆయన ఆ పని చేయలేదు. ఎందుకు సార్ అని అడిగాను. ఎందుకంటే నేను సలహా ఇస్తే నువ్వు పాటించగలిగే స్థితిలో లేనప్పుడు నీకు నేను ఎందుకు సలహా ఇవ్వాలి అని. రైట్? అవతలవాడు పాటించగలుగుతాడో లేదో మనకు సంబంధం లేదు, మనమైతే సలహాలు ఇచ్చేస్తాం. ఉచిత సలహాలకు మనం బాగా అలవాటు పడిపోయి ఉంటాం. ఉప్పులో పప్పు ఎలా వేయాలి దగ్గర నుంచి మొదలు పెడతాం. మనకి షర్ట్ ఎలా వేసుకోవాలి, ప్యాంట్ ఎలా వేసుకోవాలి, జుట్టు ఎలా దూకోవాలి, బొమ్మరిల్లు అమ్మ నాన్న తమిళమ్మాయి. ఉచిత సలహాలు ఆయన ఏ రోజు ఇవ్వలేదు. యు ఆర్ ఎ మాస్టర్. నేను నీకు సలహాలు ఇచ్చేవాడిని కాదు, నీ జీవితాన్ని నువ్వే సృష్టించుకోవాలి అన్నది మొదటి రోజు నుంచి నేర్పిస్తూ వచ్చారు. చచ్చిపోతా అంటే సలహాలు ఇవ్వలేదు. ఎస్, నువ్వు ధ్యానం చేయి, నీకే తెలుస్తుంది. నువ్వు ఏం చేయాలో నీకు తెలుస్తుంది. నేను చెప్పినంత మాత్రాన నువ్వు చేయలేవు, నేను చెప్పిన ప్రతిదీ నువ్వు చేయలేవు. అవునా, అయితే ఏం చేయాలి అబ్బాయి, నేను ఏం చెప్పనంటున్నాడు అని ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు సార్ దగ్గర డైరెక్ట్గా ఏమి అడగలేదు. నేను 4 సంవత్సరాలు 95 నుంచి 99 వరకు అసలు ఏమీ అడగలేదు. అనగా ఆడ ఇలా స్టేజీ మీద లేకుంటే అలా నలుగురితో పాటు ఒక 5 మంది ఉండేవాళ్ళం. నాకు గుర్తుండి ఒక 5-10 మంది మాత్రమే ఉండేవాళ్ళు. అలా గడ్డి ఉండేది, ఆ గడ్డిలో కూర్చుంటే రోజు సార్ ఈవినింగ్ అక్కడికి వచ్చి కూర్చునేవాడు కర్నూలులో పిరమిడ్లో. అందరం పిల్లలమందరం వెళ్ళేవాళ్ళం. నేను, న్యూటన్ గారు, డాక్టర్ హరికుమార్ గారు, పరమేశ్వర రెడ్డి గారు, చాలామంది పిల్లలంతా ఉండేవాళ్ళు. అందరం స్టూడెంట్స్మే. వెళ్ళి ఆడ కూర్చుంటే ఆయన ఏదో ఒకటి చెప్పేవాడు. అలా ఇండైరెక్ట్గా విన్నదే పాటించుకుంటూ వెళ్తూ ఉంటే 99లో ఒకసారి పిలిచాడు ఆయన, కర్రా అని. అబ్బో ఇంకా నన్ను పిలిచాడంటే నేను సారు చెబితే వినగలిగే స్టేజ్కి వచ్చానేమో అని అప్పుడు అనిపించింది. ఎస్, నౌ యూ హ్యావ్ టు గో టు మహబూబ్నగర్ డిస్టిక్ అన్నాడు. మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళామన్నాడు. మహబూబ్నగర్ జిల్లా ఏంటబ్బా, నేనేమో బీటెక్ అయిపోయింది, అప్పుడే అమెరికాకి వెళ్దాం అనుకున్నా. అప్పటికే జిఆర్ఈ టోఫెల్ రాశాను, ఎంటెక్ రాశాను, గేట్ రాశాను, అంతా రెడీగా ఉంది. నేను అమెరికాకి వెళ్దాం అనుకున్నాను. సార్ మీరేమో మహబూబ్నగర్, అమెరికాకి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగి. అంటే అమెరికాకి వెళ్ళి ఒక 4-5 ఏళ్ళు ఉండి ఒక 50 లక్షల కోటి రూపాయలు సంపాదించేసి తీసుకొచ్చి అకౌంట్లో వేసేసి డిపాజిట్ చేసేస్తే నెల ఒక 1-2 లక్షల వడ్డీ వస్తుంది. ఆ వడ్డీతో ఇంకా జీవితకాలం ధ్యాన ప్రచారం చేద్దాం అనుకుంటున్నాను. అది నా జలే మాస్టర్ ప్లాన్ వేసావు, నువ్వు చాలా గొప్ప ప్లాన్ వేసావు నాయన. నువ్వు అమెరికాకి వెళ్ళాక 1 కోటి రూపాయలు సంపాదించక ఇంకొక 1 కోటి కావాలనిపిస్తే అప్పుడు ఏం చేస్తావు అన్నాడు. ఆ 2 కోట్లు సంపాదిస్తావు, ఆ తర్వాత 3 కోట్లు కావాలనిపిస్తుంది, ఏం చేస్తావు? సో డబ్బులతో అవ్వదు నాయన నీ జీవితము. డబ్బులు కాదు, అమెరికా కాదు కావాల్సింది నీకు నువ్వు కావాలి, నీకు జ్ఞానము కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం వైపు వెళ్ళు, అంతేగాని ఇవన్నీ పనికిరావు నీకు. ఓహో అవునా అని 99లో అమెరికా డ్రాప్. పక్కనే ఉన్న మహబూబ్నగర్కి వెళ్ళడం జరిగింది. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, అప్పుడు జిల్లాలు పంచేవాడు. నీకు ఈ జిల్లా ఏదో ఫ్రీగా ఏదో నువ్వు ఈ జిల్లా తీసుకో అని జీకే గారికి వైజాగ్, విజయవాడ, నాకేమో మహబూబ్నగర్, డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారికి కర్నూలు, ఇలా జిల్లాలు ఆస్తులు పంచినట్టు పంచిచ్చాడు ఫ్రీగా. ఆయన సొంత ఆస్తి అన్నట్టు పంచిచ్చాడు. సరే మహబూబ్నగర్కి వెళ్తే అక్కడ ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. నాకేమో ఇక్కడ కర్నూలులో పుల్లారెడ్డి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంటే 6,000 జీతం వచ్చేది. అక్కడికి వెళ్తే కూడా 6,000. అంతా ఉన్న ఊర్లో 6,000 జీతం వస్తుంటే పక్కన ఊర్లో వెళ్ళి 6,000కి ఎందుకు పనిచేయాలని ఇంట్లో గొడవ. అయినా వెళ్ళాల్సిందే. సో ఆ మౌన జిల్లాకి వెళ్ళడం జరిగింది. ఊరు తెలియదు, పేరు తెలియదు, ఏమీ తెలియదు. అక్కడికి వెళ్తే నువ్వెవడు ధ్యానం చెప్పడానికి మాకి, మేము ఇక్కడ కింగ్లో, నువ్వేంది నీ లెవెల్ ఏంది అని టార్చర్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన దగ్గరికి వెళ్ళి సార్ నాకు చాలా కష్టాలు ఉన్నాయి సార్ చెప్పుకోవడానికి వెళ్తే వినడు. నో కంప్లైంట్, నో జడ్జిమెంట్ అంటాడు. ఏమనంటే నీ సావు నువ్వు సావు, అంతేగాని నాకేం చెప్పడానికి లేదు. నీకు పనప్ప చెప్పాను, వీడు మంచోడు, వాడు చెడ్డోడు, వీడు ఇబ్బంది పెడుతున్నాడు, వాడు ధ్యానానికి సహకరిస్తున్నాడు, ఇవన్నీ ఏమి వినను. నన్ను ఎవడైతే బాగా టార్చర్ పెట్టి నన్ను తొక్కి తోలు తీశాడో వాడిని నా పక్కన కూర్చోబెట్టి ఆయనకి సన్మానం చేసి నాకేమో ఎదవ నా కొడక అని దొబ్బేసేవాడు.
ఎవరైతే మనల్ని డిస్టర్బ్ చేస్తారో మనం ఏం చేస్తాం, బాగా డిస్టర్బ్ చేసిన వాళ్ళని దోపేస్తాం కదా, బాగా పని చేసామని కూర్చోబెట్టుకుంటారు. అట్లాగా రివర్స్, నేను బాగా పనిచేస్తే ఆ డిస్టర్బ్ చేసిన వ్యక్తి ఎదురుగానే తన్నేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు. చూడు నేను చూడు పత్రిసారికి చాలా క్లోజ్, నువ్వు ఎదవనా కొడుకు అని వాడు ఇంకా డిస్టర్బ్ చేసి. ఈ రకమైన ట్రైనింగ్ తోలు తెగేదట. ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగింది, మైకులు అన్నీ బాగున్నాయి. అప్పుడు ఆ మైకులు సరిగా ఉండేవి కాదు. కుయ్యని మైక్ పొరపాటున కుయ్యనిందంటే ఆడవరకు పరిగెత్తాలి, వెంటబడి కొట్టేవాడు. ఊరు కాని ఊర్లో, షిరిడీలో, ఢిల్లీలో, బాంబేలో ఎక్కడ పడితే అక్కడ ఇట్లా మహాసభలు, ఇప్పుడు ఇక్కడ మహాసభలు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీలో మహాసభలు ఏర్పాటు చేసాం, చెన్నైలో మహాసభలు ఏర్పాటు చేసాం, షిరిడీలో ధ్యానయజ్ఞం 2006 కొన్ని వేల మందితో చేసాం. ఊరి కాని ఊర్లో వెళ్ళి చేస్తే ఆయన వచ్చి పొగుడుతాడేమో, ఇంత సన్మానం చేశారు కదా, ఊరికే ఉత్తు పుణ్యానికి సన్మానం చేస్తాడు మీరు ప్రతిదానికి పిలిచి. ఆయన అంతా చేస్తే సన్మానం చేస్తాడేమో ఆయన ఎక్స్పెక్ట్ చేస్తే, ఇంకా సన్మానం చేయకపోగా అందరు ఎదురుగా పబ్లిక్గా తిట్టడం, కొట్టడం చేసేవాడు. అప్పటి వరకు నేను చీరోని అనుకునే వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళంతా వీడు ఎదవా, వీడు పనికిరానివాడు, అందరి ఎదురుగా బాగా ప్రూవ్ చేశాడు. వీడు మన ఉన్న అహంకారం అంతా, మనం ఏదో పెద్దగా గొప్ప ప్రోగ్రాం చేసి చాలా గొప్పగా లోపల తెలియని ఈగో వచ్చింది, స్పిరిచువల్ ఈగో. నేను ఈ ప్రోగ్రాం చేశాను, నేను మొత్తం సాధించేశాను, నేను ఇన్ని లక్షల మందికి ధ్యానం చెప్పాను, ఇంతమంది నా వల్ల ధ్యానానికి వచ్చారు అనే తెలియని ఈగోని కూడా ఉండనివ్వకుండా అలా తొక్కి తోలు తీసేవాడు. అందుకే చెప్పేది ఇందాక, పిల్లి ఎలక సంబంధం లేకపోతే పులి మేక సంబంధం నాకు ఆయన. ఏమి చేసినా తిట్లు పడతాయి, ఏమైనా చేయి, తిట్టడం గ్యారంటీ, కొట్టడం గ్యారంటీ, తిట్టించుకోవడం గ్యారంటీ. ఎందుకు నాయనా ఆయనతో జీవితం, నా బ్రతుకు బ్రస్టాండ్ అయిపోయింది ధ్యానంలోకి వచ్చాక. కానీ చేద్దాం, అప్పుడప్పుడు పారిపోవాలనిపించేది. వద్దు బాబు, ఈ ధ్యానం వద్దు, ఈ పత్రిసార్ వద్దు. కానీ ఆడవరకు పోయినాక మళ్ళీ ఎక్కడో మనసు లాగుతుంది, నువ్వు లేక నేను లేను. ఇది ఏమిలా బంధమో తెలియదు. తిట్టినా పోలేము, కొట్టినా పోలేము, ఏమన్నా కిందేసి కొట్టినా పోలేము. ఒక్కసారి పొరపాటున ఆయన దగ్గరికి వస్తే అంతే, ఇది 1 వే ట్రాఫిక్, ఎస్కేప్. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు చెప్పేవారంట ఓషో రజనీష్ గురించి. ఓషో దగ్గరికి ఆయనతో గొడవ పడ్డానికి కూడా పొరపాటున ఎవరు వెళ్ళకండి అని. అప్పట్లో ఓషో గురించి రాంగా ప్రచారం చేసి అంతా చేసేవాళ్ళు కదా, ఈయనంతా మంచోడు కాదు, అలాంటి వాడు కాదు అని. ఆయన దగ్గరికి గొడవ పడ్డానికి కూడా ఎవరు వెళ్ళకండి, ఆయన మంచోడో కాదా అని టెస్ట్ చేయడానికి కూడా ఎవరు వెళ్ళకండి. ఎందుకంటే ఒక్కసారి వెళ్ళామంటే లవ్వర్స్ట్ ఫస్ట్ అలాగే పడిపోతారు మీరు, కాబట్టి పొరపాటున వెళ్ళకండి అని చెప్పి. అట్లా ఉంది మన బ్రతుకు కూడా. వచ్చామో లేదు, ఇంకా పోయేదే లేదు, తగ్గేదే లేదు. ఈ జీవితం కాదు కదా, వచ్చే జన్మ అంటూ ఉంటే కూడా ఇంక ఈయన దగ్గరే. లోపల చీ నా బ్రతుకు అని అనిపిస్తున్నా, కానీ ఒక పక్క మనసు లాగుతుంటుంది, ఇంకొక పక్క అంతరాత్మ లాగుతుంది. రెండు మధ్యలో ఇద్దరు అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. మనసేమో వద్దు బాబు, ఈ ధ్యానం వద్దు, ఈ అసలు వద్దు వెళ్ళిపోదాం. అంతరాత్మ లేదు, నువ్వే కావాలి, ఆయనే కావాలి, ఒక్క మగాడు, ఒకే ఒక్కడు చాలు, ఒక్కడైతే ఏంటి లాగుతూనే ఉంటుంది. ఈ మనసు ఒప్పుకోదు, ఈ ఆత్మ ఒప్పుకోదు. అట్లా 30 ఏళ్ళు యుద్ధం లోపల. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, గెలవలేకపోయినా, నాతో నేను గెలవలేకపోయినా, నా అంతరాత్మనే ఎప్పుడు గెలుస్తూనే ఉంది. ఇప్పటికీ అనిపిస్తుంది, ఏం చేశాడు ఆయన, ఇప్పుడు లేకుండా ఇప్పుడైనా వదిలిపెట్టి వెళ్ళండి. ఇప్పుడు వదలలేదు. ఆ ల్యాండ్ కొనుక్కొని ఇప్పుడు కూడా ఆడిపోయి ధ్యానం చేస్తుంటారే, ఈ ల్యాండ్ నీది కాదురా నాయన, ధ్యానానికి చెందాలి. ఆయన శరీరం వదిలిపెట్టడానికి ముందు ఒక 3 నెలల ముందు అమెరికాకి, ఇప్పటికైనా ఆయన చెప్పకుండా వెళ్ళా. 30 ఏళ్ళు ఆయన కోసం పోస్ట్పోన్ చేశా, 25 ఏళ్ళు పోస్ట్పోన్ చేశా అమెరికాకి వెళ్ళడం. లోపల బలమైన కోరిక మిగిలిపోయింది. మా ఆఫీస్ వాళ్ళు అడుగుతూనే ఉన్నారు 25 ఏళ్ళ నుంచి, ఇప్పుడైనా పోతావా. ఓరో సడన్గా చెప్పబెట్టకుండా ప్రతిసారి ఫోన్ చేసి, సార్ నేను అమెరికాకి వెళ్తున్నా ఎల్లుండి అని. ఎప్పుడు ఫిక్స్ చేసుకున్నావు? 6 నెలల ముందే ఫిక్స్ అయ్యా, నువ్వు చెప్తే మళ్ళీ నన్ను పంపించలేనని నాకు తెలుసు, అందుకే వెళ్తున్నాను. సరే ఎల్లుండి. అప్పటికే సారి ఇబ్బందికరంగా ఉంది. ఆయనకు మన మీద ఎంత ప్రేమ ఉంటుంది అంటే, అక్కడికి వెళ్ళాక ఒకదాని ఇలాగే ధ్యాన ప్రచారం బాగా చేస్తుంటే ఆయనతో ప్రతిసారికి వీడియో కాల్ చేయించా. వీడియో కాల్ చేసి సార్కి అప్పటికే మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు.
అయినా ఆ పక్కన అతనికి ఫోన్ ఇవ్వు అన్నాడు. ఇచ్చాను. ఇస్తే యూ టేక్ కేర్ ఆఫ్ ఉమామహేష్ అని చెప్తున్నాడు. అంటే ఉమామహేష్ని కేర్ తీసుకో అని చెప్తున్నాడు. ఈయనకే బాగలేదు, సార్కే బాగలేదు. అలాంటిది నోరు తెచ్చి పక్కన ఎవరికో చెప్తున్నారు, యూ టేక్ కేర్ ఆఫ్ హిమ్. మనం అందరం అంటే ఆయన బయట తిట్టేదానం వల్ల ఆయనకి నా మీద ఏం ప్రేమ లేదేమో అనుకుంటూ ఉండేవాడిని. అది కాదు. ఆయన ఎక్కడున్నా ఎలా ఉన్నా మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన పద్ధతిలో ఆయన మనల్ని కేర్ తీసుకుంటూనే ఉన్నాడు. మనము మన పద్ధతిని ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఎలాంటి పిల్లలం అంటే పక్కింటి ఆంటీ మనకు 2 చాక్లెట్ ఇస్తుంది, 10 చాక్లెట్ ఇస్తుంది. చాలా ఆంటీ చాలా మంచిది, పక్కింటి అమ్మ చాలా మంచిది అనుకుంటా. మన అమ్మ చాక్లెట్ అడిగితే కొడుతుంది, రైట్? 1 చాక్లెట్ ఇస్తుంది. ఎందుకు? పక్కింటి ఆంటీకి మనం నవ్వడం కావాలి, మన ఆరోగ్యం కాదు కావాల్సింది. 1 చాక్లెట్ ఇస్తే మనం నవ్వుతాం, మనం ఆనందపడతాం. ఆ ముఖంలో ఆనందాన్ని చూసి 1 కాదు 10 చాక్లెట్లు తీసుకో, ఆ కేక్ తీసుకో, మనం ఏమైనా కానీ మనం చచ్చిపోని అని పక్కింటి వాళ్ళు ఇస్తూ ఉంటారు. కానీ మన అమ్మ అయితే తన్ని తోలు తీసి, అదేదో నాని సినిమా ఉండేది మహేష్ బాబు సినిమాలో, తోలు తీసి నీకు మహా అంటే ఒకటే ఇచ్చే, అంతకంటే ఎక్కువ ఇవ్వను, నువ్వు ఏడ్చినా చచ్చినా ఇవ్వను. ఆ టైప్. అంటే మనమందరం మనకు నచ్చిన విధమైన ప్రేమ కోరుకుంటూ ఉంటాం. కానీ ఒక మహాగురువులు మహాయోగులు ఎప్పుడు కూడా మనకు ఏ రకమైన ప్రేమను అందిస్తే మనం ఆత్మగా ఎదుగుతామో, మనకు ఏ రకమైన ప్రేమను అందిస్తే మనం బుద్ధత్వాన్ని చేరుకుంటామో ఆ రకమైన ప్రేమనే అందిస్తుంటారు. ఈ వ్యక్తికి పొగిడితే అన్న డెవలప్ అవుతాడంటే పొగుడతాడు, ఈ వ్యక్తిని కొడితే కొడతారు. ఈయనకి ఇచ్చినట్టే నాకు ఇవ్వకపోవచ్చు, నాకు ఇచ్చినట్టే ఈయనకి ఇవ్వకపోవచ్చు. ఎవరు చాక్లెట్లు వాళ్ళవే, ఎవరు బిస్కెట్లు వాళ్ళవే. మనం అనుకున్న విధమైన ప్రేమ అసలుకే ఉండవు. ఒకరోజు ఇలాగే బాగా విసిగిపోయా, ఎప్పుడు ఈయనతో ఇదే బతుకే, ఎప్పుడు తండించుకోవడమే కొట్టించుకోవడం. సరే ఈసారి నేను రెడీ, నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు తంతావా కొడతావా, నేను దేనికైనా రెడీ సార్, చూసుకుందాం ఈరోజు నువ్వు నేనా వెళ్ళాను పూణేలో, చూసుకుందాం దా. ఆరో ఏమనలే, ఉమామహేష్ వెరీ గ్రేట్ మాస్టర్ అంటున్నాడు. ఇదేందబ్బా, ఈయనేందో కొడతాడో తిడతాడో చూసుకుందాం ఈరోజు, నేను ఇదే సీమలో పుట్టా అని అనుకొని వెళ్తే గ్రేట్ మాస్టర్ ఉమామహేష్, ఎన్లైటెండ్ మాస్టర్ ఉమామహేష్ అంటున్నాడు. ఏం అర్థం కాలే సార్. ఇంటికి వెళ్ళాం ఆ ప్రోగ్రాం తర్వాత, సార్ ఈ కొడతారేమో అని రెడీగా వచ్చాను అంటే, నువ్వు రెడీగా వచ్చావు కదా అందుకే కొట్టలేదండి. నువ్వు రెడీగా వచ్చావు కదా, నువ్వు రెడీగా లేనప్పుడు నిద్రపోతుంటావు కదా, అప్పుడు కొడతా నేను. అదే లాస్ట్ రోజు ఇంకా తిట్టడం కొట్టడం. ఒక 5-10 ఏళ్ళ కిందట అంటే మనం రెడీ అయిపోయాము, దేనికైనా రెడీ. ఎస్, చావడానికైనా రెడీ, తిట్టించుకోవడానికైనా రెడీ, కొట్టించుకోవడానికైనా రెడీ, అన్ని అహంకారాలు వదులుకోవడానికైనా రెడీ, సిగ్గు వదలడానికి రెడీ, అహంకారం వదలడానికి రెడీ, అజ్ఞానం వదలడానికి రెడీ అన్నప్పుడు యోగులు ఎందుకుంటారు? ఎందుకేమంటారు? హ్యాపీగా ప్రేమపూర్వకంగా మాట్లాడు. అదే జరిగింది నా జీవితంలో కూడా. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగవచ్చు. ఎస్, ఎవరికి క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా పత్తి సార్ గురించి? మైక్. ఏం లేవా? ఎవరైనా తెలుసుకోవాలనుకోలేదా? పత్రి సార్ గురించి ఇంకా ఎవరికైనా తెలుసుకోవాలని ఉందా? ఇంకా వేరే విషయాలైనా సరే తెలుసుకోవాలనుకుంటే నాకు తెలిస్తే చెప్తాను. ఎస్ సార్. నమస్తే సార్. ఎస్ సార్. అందరికీ అప్పుడప్పుడు చెప్పేవారు పత్రి గారు, నేను 150 సంవత్సరాలు జీవిస్తాను భౌతికంగా అనే విధంగా చెప్పేవారు. కానీ ఆయన అర్ధాంతరంగా మధ్యలోనే దేహాన్ని చాలించిపోయేదానికి కారణం ఏంటనేది మీ ద్వారా వినాలని. నిన్న నాకు మొన్న చెప్పారు ఈ సార్ పొద్దున వస్తూనే 10 గంటలకు క్లాస్ మైక్ ఇస్తామన్నారు. ఏం సార్, ఏం కారణం? ఎందుకు పొద్దున్నే 10 గంటలకు నాకు మైక్ ఇవ్వలేదు? ప్లాన్ వేరు, ఎగ్జిక్యూషన్ వేరు. ఆయన ప్లాను 150 ఏళ్ళలో 200 ఏళ్ళలో 1000 ఏళ్ళలో ఉండొచ్చు కాక, రైట్? కానీ ఎగ్జిక్యూషన్ టైంకి వచ్చేసరికి ఆ రోజు అప్పుడు ఆ నిమిషానికి సిచ్యుయేషన్ బట్టి మారుతూ ఉంటుంది. పోయిన సంవత్సరం ఇదే స్టేజ్ మీద నాకు ఒక 2 గంటలు టైం ఇస్తామన్నారు, ఒక 15 నిమిషాలు టైం ఇచ్చారు, రైట్?
ఎందుకు సార్ అంత చేశారు? అది ప్లానింగు. కానీ ఇక్కడ లైవ్లోకి వచ్చేసరికి చాలా మార్పులు చేపులు ఉంటాయి. అవన్నిటినీ మనం స్వీకరించాలి. స్వీకరించడమే ధ్యానము, స్వీకరించడమే ఆధ్యాత్మికము. ఇంకో 150 ఏళ్ళు ఉంటే తప్ప పని జరగదేమో అనుకున్నాడేమో సార్ మొదటగా. భౌతికంగా 150 ఏళ్ళలో 200 ఏళ్ళలో ఉంటే తప్ప పని జరగదేమో అనుకున్నాడేమో. ఆ తర్వాత మనమందరం అద్భుతంగా పని చేశామేమో, అవసరం లేదు ఇంక వీళ్ళందరూ చూసుకుంటారు, నేను వేరే పని చూసుకోవచ్చు అని ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారేమో. రైట్? మనమందరము లాజిక్స్ పట్టుకుంటాం. అంటే మాటలు, లాజిక్స్ ఇవన్నీ పట్టుకుంటాం, శపథాలను పట్టుకుంటాం. పత్రిసారు ఒకసారి ఒక మాట అన్నాడు, భారతంలో ఎవరు దుష్టులు, అత్యంత దుష్టులు ఎవరయ్యా అంటే మనం ఏం చెప్తాం? దుర్యోధనుడు, రైట్, దుశ్శాసనుడు అంతా చెప్తాం. కాదంట, అత్యంత దుష్టద్యుమ్నులు ఎవరన్నా ఉన్నారంటే భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, ఇలాంటి వాళ్ళంట. ఎందుకంటే వాళ్ళు ఖండించగలిగే పరిస్థితుల్లో ఉండి కూడా నేను మాట ఇచ్చాము కదా అనే మాటను వదలకుండా ప్లాన్. కర్ణుడు మంచివాడే, కానీ నేను మాట ఇచ్చాను. భీష్ముడు నేను మాట ఇచ్చాను, ఇక్కడే ఉండిపోతానని, వీళ్ళతోనే ఉంటానని. ఎవడికి కావాలి నీ మాట? నేను మార్చుకోవచ్చు కదా, మంచి కోసం మార్చుకోవచ్చు. కృష్ణుడు మార్చుకోలేదా? రైట్? మార్చుకోగలిగి, మాటని ఇచ్చిన మాటలని మార్చుకోగలిగి, అంటే ప్లానింగ్. మొదట ప్లాన్ చేశాడు ఎవరు? భీష్ముడు. నేను నా జీవితకాలం దీనికి కట్టుబడి ఉంటాను, నేను మాట ఇస్తానని. కానీ దేనికోసం మాట ఇచ్చావు? అప్పుడు మంచి కోసం మాట ఇచ్చావు. ఆ తర్వాత అది తప్పుదారి పడుతున్నప్పుడు కూడా మాట 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 అని ఎందుకు పట్టుకొని ఉన్నావు? ఆ మాటను వదిలేసి ఇంకొక దారిలో వెళ్ళొచ్చు కదా, ప్లానింగ్ చేంజ్ చేసుకోవచ్చు కదా. కృష్ణుడు చేంజ్ చేసుకున్నట్టు కృష్ణుడు వచ్చి చెప్తాడు మరి ప్రత్యక్షంగా అందరికీ, ద్రోణాచార్యుడికి అందరికి చెప్తారు, లేదు మేము మాట ఇచ్చాం, మా మాటే శాసనం. పత్రిసారి ఆ టైపు కాదు. పత్రిసారి చెప్పాడు మనకందరికీ 150 ఏళ్ళలో 200 ఏళ్ళలో ఉంటానని. కానీ ఇంకా ఇంతకంటే మహాకార్యం ఇంకోటి ఏదేమైనా వచ్చి ఉండొచ్చేమో, అందుకే మాట మార్చాడు సార్. మాట మార్చాడు. మనం మాటను పట్టుకోకూడదు. రైట్? ప్లానింగ్ వేరు, ఎగ్జిక్యూషన్ వేరు. చాలా మార్పులు ఉంటాయి, చాలా చేంజెస్ ఉంటాయి రియల్ టైం ఎగ్జిక్యూషన్ టైంలో. కాబట్టి మనం స్వీకరించడం నేర్చుకోవాలి. ప్లానింగ్ ఒకటి ఉంటుంది, ఎగ్జిక్యూషన్ టైంకి కొంచెం అటు ఇటు అయినా, లేకపోతే మొత్తం మారాల్సి వచ్చినా మనం ఆనందంగా స్వీకరించాలి. రైట్? అదొక్కటే. ఆత్మలు చాలామంది, ఉదాహరణకు మొన్న ఒకసారి పోయిన సంవత్సరం ఇదే టైంలో, ఈరోజు నా డేట్ ఎంత సార్? నవంబర్ 9. ఎస్, నవంబర్ 8 రాత్రి 12 గంటలకు మా అన్న, ఆ పొద్దున్నే మళ్ళీ మసట ఇక్కడికి వచ్చాను. 11th రోజు ఇక్కడికి వచ్చినట్టున్నా, 2 days కరెక్ట్గా. పోయిన సంవత్సరం ఇదే టైము ఇదే డేట్లో పెళ్ళి జరుగుతుండింది. మా అక్క కూతురు పెళ్ళి. మా అక్క ఆల్రెడీ చనిపోయింది. నేను, మా అన్న వాళ్ళందరం కలిసి మా అక్క కూతురు పెళ్ళి ప్లాన్ చేశాం. నవంబర్ 8 రోజు అంగవంగ వైభవంగా ప్లాన్ చేశాను. ఎందుకంటే మా అక్క లేదు కాబట్టి మా బాధ్యత అని. మా పెద్దన్న, నేను, అంతరం రెండో అన్న, ముగ్గురం అన్నదమ్ములు, మా అక్క ప్లాన్ చేసాం. చేస్తే అంతా బాగానే ఉంది. ఇలా పెళ్లి మంటపంలో అంతా పెళ్లి జరుగుతుంది. మరుసటి రోజు ముందు రోజు అంతా కార్యక్రమాలు జరిగాయి. రాత్రి 12 గంటలకు మా అన్నను ఇంటికి పంపించా. నేను చూసుకుంటా ఇక్కడ, నువ్వు నాకంటే 4-5 ఏళ్ళు పెద్దోడు, హ్యాపీ ఇంట్లో వెళ్ళి పడుకో, నేను ఇక్కడ పడుకుంటాను. మా అన్న ఇంటికి వెళ్ళాడు. కరెక్ట్గా 10 నిమిషాలకి మా అన్న కొడుకు ఫోన్ చేశాడు, నాన్న పడిపోయాడు గుండె పట్టుకొని అని. పరిగెత్తుకుంటా అన్నీ అంటే బైకులు, కార్లు ఏముంటే వేసుకోవడానికి ట్రై చేస్తా, ఏమీ దొరకలేదు నాకు. కరెక్ట్గా 5 నుంచి 15 నిమిషాలే ఆ కళ్యాణ మండపం నుంచి మా ఇంటికి 15 నిమిషాలే. రాత్రి 12 గంటల టైంలో ఏమీ దొరకలేదు. ఆటోలు కూడా దొరకలేదు. అంబులెన్స్ చేస్తే, ఫోన్ చేస్తే 108కి రాదు. మోసుకెళ్ళి ఏదో ఆటో వచ్చింది, ఆ ఆటోకి లైట్లు లేవు. అంతా ఎంత స్కెచ్ చూడండి. ఆత్మ అన్ని రకాలుగా ఒక 15 నిమిషాల ముందు వరకు ఒకేలా హాస్పిటల్, అదే కళ్యాణ మంటపంలో ఉంటే మేము ఇవ్వబోయే అబ్బాయి డాక్టరే. అబ్బాయి MD జనరల్ మెడిసిన్, వాళ్ళ అమ్మ కూడా డాక్టరే. 2 డాక్టర్లు కళ్యాణ మండపంలోనే ఉన్నారు. స్కెచ్ చేసి ఇంటికి వెళ్ళాడు.
ఏ కారు, ఏ బస్సు, ఏ బైకు, ఒకవేళ ఆటో దొరికిన ఆటోకు లైట్లు లేకుండా, అరే పోరా బాబు అంటే వాడు నడపలేకపోతున్నాడు. ఆత్మ యొక్క ప్రణాళిక వేరు, మైండ్ యొక్క ప్రణాళిక వేరు. నేను అనుకునేవాడిని నేను దగ్గరుంటే ఏమైనా చేయగలుగుతానని. నా చేతుల్లో ఏమీ లేదు. ఎందుకు అనుకునేవాడిని అంటే 2 అనుభవాలు జరిగాయి దానికంటే ముందు. మా నాన్న అలాగే ఒకరోజు రాత్రి పడుకున్నాడు, పొద్దున్న లేవలే. 2వ అనుభవం మా అక్కది. పొద్దున్నే నాకు తేడా కొట్టింది. మా అక్కకు ఫోన్ చేశా, అక్క నువ్వు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళు, నాకు ఎందుకో డిఫరెన్స్ కనబడుతుంది, నువ్వు వెళ్ళు అక్క అర్జెంట్గా హాస్పిటల్. నేను బాగానే ఉన్నాను రా, నాకేమైంది, నేను కింగ్ అనేది. పొద్దునుంచి మధ్యాహ్నం సాయంత్రం 5 గంటలకు కూడా ఫోన్ చేస్తే 5 గంటల తర్వాత ఇంకొక 10 నిమిషాలకు మళ్ళీ మా బావ ఫోన్ చేశాడు, అక్క లేదురా అని. పోయింది. నువ్వు పొద్దునుంచి నువ్వు చెప్తున్నావు, నీ మాట వినలేదు. నేను అనుకున్నా నా మాట వినింటే మా అక్క బతికేదేమో, నేను దగ్గరుండి హాస్పిటల్ నేను చెప్పిన విధంగా పని చేసింటే. మా అన్న దగ్గర నేను ఉన్నా, ఏమైంది, ఏమీ కాలే. పోవాలనుకుంది మా అక్క, పోయింది. హ్యాపీగా బాత్రూమ్కి వెళ్ళొచ్చి ఇలా కూర్చుంది కుర్చీలో, పోయింది. మా నాన్న పోవాలనుకున్నాడు, రాత్రి పోయాడు. మా పెద్దన్న మరుసటి రోజు పెళ్ళి ఉంది, సినిమాటిక్. ఒక పక్క పెళ్ళి, ఒక పక్క ఇది, 2 సినిమాల లాగా అది 2 జరిపించాల్సి వచ్చింది నాకు. ఆ జరిపించగలిగే కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానము. ఇదే డేట్లో కరెక్ట్ ఇదే రోజే 2, ఒక పక్క పెళ్ళి, ఇంకో పక్క అదే, సేమ్ టైంలో, ఒకే ఫ్యామిలీలో. ధ్యానం వల్ల వచ్చేది ఏంటంటే శక్తి, ధ్యానం వల్ల వచ్చేది ఏంటంటే జ్ఞానము, ధ్యానం వల్ల వచ్చేది ఏంటంటే యాక్సెప్ట్ చేయగలిగే పవర్ ఒకటి వస్తుంది, స్వీకరించగలిగే పవర్. అయ్యో ఎందుకు ఇలా జరిగింది, మంచిదే జరిగింది. ఆయన ఎన్ని రోజులు ఉండాలనుకున్నాడో అన్ని రోజులే ఉన్నాడు. మా నాన్న పొద్దున్నే ఫోన్ చేశాడు, కర్నూలుకు వచ్చి, అప్పుడులో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం, 2 రాష్ట్రాలు కలిసే ఉన్నాయి. మా నాన్న ఫోన్ చేశాడు, నేను ఆఫీస్లో ఉన్నా హైదరాబాద్లో, సీఎం ఆఫీస్కి వచ్చి, సీఎం ఆఫీస్ ఎదురుగానే మా ఇల్లు. ఫోన్ చేసి సీఎంతో మీటింగ్ అయిపోయింది, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఆఫీస్లో ఉన్నా, ఒకసారి వెయిట్ చేయంటే లేదు నేను అంతసేపు సాయంత్రం వరకు ఉండలేను, వెళ్ళిపోతా అన్నాడు, వెళ్ళిపోయాడు. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఉంటే ఆయన మా దగ్గరే ఉంటే ఉండేవాడు కదా. లాజిక్లు అన్నీ పక్కన పెడదాం. శరీరం వదలడానికి ఒక ఆత్మ ఏదో ఒక కారణం ఎంచుకుంటుంది. భౌతికంగా మానసికంగా మాట్లాడినప్పుడు 100 ఏళ్ళు అనుకోవచ్చు, 1000 ఏళ్ళు అనుకోవచ్చు, 1,00,000 ఏళ్ళు అనుకోవచ్చు కాక, కానీ అంతరాత్మ ఆత్మ ప్రణాళికల్లో మార్పులు చేర్పులు అని చెప్పి టపక్కని కట్టేస్తారు. ఇంకా అదృష్టం ఏంటంటే ప్రతిసారి ఒక 6 నెలలు ముందు నుంచే మనందరినీ ప్రిపేర్ చేశాడు. ఒకవేళ ఆయన రాత్రి పోయింటే మనం అందరం ఇంకా ఎక్కువ ఏడ్చేవాళ్ళం. ఒక 6 నెలలు ముందు నుంచే ఆయన శరీరాన్ని కష్టపెట్టుకుంటూ నేను వెళ్తాను, ఇండైరెక్ట్గా అందరికీ సిగ్నల్ ఇచ్చాడు. నేను అమెరికాలో ఉన్నా, నాకు ఫోన్ వచ్చింది. ఇంకొక అనుభవం చెప్పాలి సార్తో, ఇంపార్టెంట్ అనుభవం, ఎక్కడ చెప్పలేదు, నాకు గుర్తుండి ఈ అనుభవాన్ని. చార్లెట్లో ఆఫీస్లో ఉన్నా, సడన్గా వెంకట్ ఫోన్ చేశాడు, వీడియో కాల్ చేశాడు. ఏమిటి వీడియో కాల్ చేశారంటే, సారు ఇట్లా చివరి దశలో ఉన్నారు, అంటే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు, మిమ్మల్ని ఏమైనా గుర్తుపడతాడేమో, పలకరిద్దామంటే, సరే వీడియో కాల్లో సార్ ఇట్లా చేయెత్తాడు, ఏదో అంటున్నాడు, కానీ మాటలు రావట్లేదు సార్. అప్పటికే డౌట్ వచ్చింది. అనౌన్స్ చేశారు సార్ లేదు ఇంకా బాగానే ఉన్నాడు అని అందరూ అనౌన్స్ చేసినప్పుడు కూడా నాకు డౌట్ వచ్చి వెంటనే ఫ్లైట్ అట్లాంటాకి వెళ్ళి, షార్లెట్లో డైరెక్ట్ ఫ్లైట్ పోతే అట్లాంటాకి వెళ్ళి మళ్ళీ ఫ్లైట్ పట్టుకున్నాడు. 21 అవర్స్ జర్నీ అట్లాంటా నుంచి ఇక్కడ రావడానికి, హైదరాబాద్ రావడానికి 21 అవర్స్ జర్నీలో మళ్ళీ 2 ఫ్లైట్లు మారిన అమెరికాలో అట్లాంటాలో ఫ్లైట్ ఎక్కి దుబాయ్లో దిగేటప్పుడు మామూలుగా చైర్లు ఖాళీగా ఉంటే ఏం చేస్తాం, మనం బస్సులో ఇట్లా పడుకుంటాం కదా, ఇట్లా పడుకున్నా, మనం బస్సులో పడుకున్నట్టు ఫ్లైట్లో పడుకున్నాయి. ఎందుకో తెలియదు, అలా నిద్ర వస్తే పడుకుంటే పత్రసారు పక్కన ఉన్నాడు, నేను పత్రసారు పక్కన ఉన్నా, సార్ మంచం మీద ఉన్నాడు, సార్ ఇలా చేత్తో పట్టుకొని నా చేతితో పట్టుకొని అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ఏం చేయాలా, ఎలా చేయాలి, ఓకే నేను శరీరం వదిలేస్తున్నాను,
నెక్స్ట్ వర్క్స్ చూసుకోవాలి, ఇవన్నీ ఏదో మొత్తానికి ఒక డిస్కషన్ నడిచింది మా ఇద్దరిలో. ఆ డిస్కషన్ ఏంటనే ఆ తర్వాత సంగతి. ఆ డిస్కషన్ నడిచి ఎస్ సార్ మీరు ఇంకా హ్యాపీగా శరీరం వదిలేయండి, మేము అందరం ఉన్నాము, మీరు చెప్పినవన్నీ మీరు చెప్పిన దాని ప్రకారం చేసుకుంటూ ఉంటాం అని చెప్పాను. కొద్దిసేపటికి శరీరం వదిలేశాడు. శరీరం వదిలేసిన తర్వాత ఒక 10 నిమిషాలకు నేను అంటే ఇది కలలో జరుగుతోంది, నా కలలో జరుగుతోంది. ఏ ఫ్లైట్లో పడుకున్నాను, నేను నా కలలో సారు శరీరం వదిలేశాడు హాస్టల్గా. ఆ తర్వాత కొద్దిసేపటికి ఫ్లైట్ ఆగింది, దిగి వెంటనే వెంకటి ఫోన్ చేశాడు, సార్ ఏమన్నా బాడీ వదిలేశారు అంటే అవును కరెక్ట్గా 10 నిమిషాల క్రితమే వదిలేశాడు అన్నాడు. నాకు కలలో వచ్చినది ఇక్కడ ఆయన శరీరం వదిలేసింది, రెండు ఒక ఎగ్జాక్ట్గా టైం మ్యాచ్ అయ్యాయి. అంటే నేను అక్కడి నుంచి రావడానికి ఇక్కడికి ప్రయత్నం చేసి మిస్ అయ్యి నేనేమైనా ఫీల్ అవుతాను అనుకున్నాడో ఏమో తెలియదు. ఆ అనుభవం కూడా, ఆ ఇబ్బంది కూడా నాకు లేకుండా ఆయన యొక్క చివరి క్షణాలను కూడా ఆ కళలో అనుకోండి, హాస్టల్గా అనుకోండి, పేర్లు ఒక్కొక్కరు చెప్పుకోవచ్చేమో, ధ్యానం అనుకోండి, ఆ అనుభవాన్ని కూడా, ఆ చివరి దశలోని అనుభవాన్ని కూడా నాకు ఆయన ఇవ్వడం జరిగింది. సో ఆత్మ ప్రణాళికలు వేరు, మనం స్వీకరించడం నేర్చుకోవాలి. భౌతికమైన ఆలోచనలు, ప్లాన్లు వేరు. ఆత్మ ప్రణాళికల్లో మార్పులు చేర్పులు ఆ రోజుకి ఆ నిమిషానికి జరుగుతూ ఉంటాయి. అది విషయం. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, నో కంప్లైంట్స్ నో జడ్జ్మెంట్స్ అని సార్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాడు. మనకు కూడా అలా ఫాలో అవటం ద్వారా బెస్ట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. కానీ మన జూనియర్స్కి కొందరికి వారి యొక్క తప్పులు మనం తెలియజెప్పకపోతే వారి ఎదుగుదలను అడ్డుకున్నట్టుగా అవుతుంది కదా. ఇక్కడ తప్పులు లేవు, ఒప్పులు లేవు. ఆయన బుద్ధుడయ్యాడు, నేను ఎదవనని తెలిసినా కూడా ఆయన ఏ రోజు నాకేం చెప్పలా. నేను ఎదవనని తెలిసిపోయి అడిగాను, సార్ నేను ఎదవని నాకేమైనా చెప్పండి అంటే, పోబే నీకేం చెప్పేది. ఈ ప్రపంచంలో ఎవరు వినడానికి రెడీగా లేరు. ఈ ప్రపంచానికి కావాల్సిన స్వేచ్ఛ, నేనుగా జీవించడం కావాలి. తప్పో ఒప్పో మంచో చెడో కింద పడి కాళ్ళు ఇరగొట్టుకొని నా జీవితాన్ని నేనే బొమ్మరిల్లు కొడుకులా కాకుండా, బొమ్మరిల్లు ఫాదర్లా కాకుండా స్వేచ్ఛగా జీవించాలని ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఉంటారు. సో వాడికి ఏదో జరిగిపోతుంది, వాడికి ఏదో అయిపోతుంది అని మనం ఏలు పెడితే వారు ఏ కొత్త పాఠాన్ని నేర్చుకోవడానికి ఆ కర్మను ఎంచుకున్నారో మనకు తెలియదు. వాళ్ళు ఏ పాఠాన్ని నేర్చుకోవడానికి ఆ యొక్క సంఘటనని తెచ్చుకున్నారో, ఆ కష్టాన్ని తెచ్చుకున్నారో తెలియదు. వాళ్ళు మనల్ని అడగలేదు. అడగకుండా దూరకూడదు. ఒక 10 సార్లు అడిగితే ఒకసారి దూరొచ్చు. అడగకుండా మన సొంత పిల్లల జీవితంలో కూడా దూరకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫియరెన్స్. ఒకసారి ఇలాగే నేను ఒక ఆవిడ, మనకు బాగా ఇట్లాగే నన్ను గురువులాగా భావించే ఒక ఆవిడ వచ్చి, అబ్బా మీరు గురువులు, మహాగురువులు, వీరులు అంటే, అబ్బా నేను నిజంగానే ఒక ఆవిడకి నేను గురువులాగా ఏమో అనుకుని ఫీల్ అయిపోయా. అవునా అని అన్నీ చెప్పడం మొదలుపెట్టా. చెప్తూ ఉంటే ఒకరోజు కంప్లీట్ రివర్స్ అయిపోయింది. మీరు మరీ ఎక్కువ కంట్రోల్ చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, అది మొత్తం బాగా నన్ను తిట్టి బూతులు తిట్టడం కూడా తక్కువ తిట్టి వెళ్ళిపోయింది. ఏందబ్బా ఆ అమ్మాయి ఈ డైరెక్షన్లో వెళ్తే ఆ అమ్మాయి ఖచ్చితంగా చాలా ఇబ్బందుల పాలవుతుంది అని నా అనుభవంలో, నా జ్ఞానంలో తెలుస్తోంది. మా అక్క చచ్చిపోయింది కదా, అది నాకు తెలుస్తోంది, కానీ మా అక్క వినలేదు. అలాగే అమ్మాయి జీవితంలో చాలా వర్స్ట్ కండిషన్స్ అనుభవించబోతోంది అని తెలుస్తోంది. ఈ దారిలో వెళ్తే అని చెప్పడానికి ప్రయత్నిస్తే, మంచి చెప్పడానికి ట్రై చేస్తే రివర్స్ అయ్యి నన్నే ఎదవని చేసేది. అంతకుముందేమో మహాగురువు, ఎవరైనా మనల్ని గురువు అంటే పొరపాటున ఒప్పుకోకండి. మనం ధ్యానం చెప్పాం కదా, 4 మంచి మాటలు చెప్పాం కానీ గురువు అని చెప్పేస్తాం. మన గురువు అంటారు. మనం ఏమో సంబరపడిపోయి అబ్బో నేను గురువు అని అన్ని చెప్పడానికి ట్రై చేస్తాను. అందుకే ఈ మధ్యకాలంలో నేను ఎవరైనా గురువు అంటే సగం ఆస్తి రాసిమని అడుగుతున్నా. సగం ఆస్తి రాసితో ఒప్పుకుంటాను నేను గురువు అని. లేకపోతే ఎవరికి గురువు లేదు. బరువైన పదం, అత్యంత పదమైన పదం అంటే గురువు అనేది అత్యంత బరువైన పదం. మనం ఎవరికి గురువులం కాదు, ప్రతిసారి గురువు కాదంట. మనం ఎవరమంటే ఇడా. కాబట్టి ఎవరైనా నువ్వు లేక నేను లేను, నువ్వే నేను, నువ్వేం చెప్తే చేస్తా అంటే నమ్మకండి. సగం ఆస్తి రాసిస్తే నమ్మండి. లేకపోతే సగం జీవితం రోజు 10 గంటలు మనతో పనిచేయాలి ఫ్రీగా, అప్పుడు ఒప్పుకుంటాం. అప్పుడు కూడా 5 సంవత్సరాలు పనిచేశాక, అప్పుడే కాదు 5 ఏళ్ళు పనిచేశాక. 5 years వారంటీ ఉంటుంది దేనికైనా. 5 ఏళ్ళు వారంటీ. ఆవిడకి నాకు బాధగా ఇలా వెళ్ళాను. వెళ్తే ఆ రోజు ప్రతిసారి ఒక ఇలాగే స్టేజ్ మీద ఒక మంచి పాయింట్ చెప్పాడు. క్యాటర్ పిల్లర్ స్టోరీ చెప్పాడు. నేను బాధగా వెళ్ళాను. ఏంటి మంచి చేయడానికి పోతే చెడుగా జరుగుతుంది ఏంటి,
వీళ్ళు మనల్ని అర్థం చేసుకోవటం లేదు, మన జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం లేదేంటి, వీళ్ళకి ఇబ్బందులు అవుతాయి కదా, మన పిల్లలు కదా అని చాలా బాధగా ఉంటే ఒక మంచి స్టోరీ చెప్పాడు. దీంతో నేను ముగిస్తాను, టైం కూడా అయింది. భోజనం టైం అయిందా? ఇంకా టైం ఉందా? టైం అయినప్పుడు చెప్పండి. ఏం చెప్పారంటే, డాన్ జువాన్ ఒక మహాయోగి, మనకందరికి తెలుసు కదా. క్యార్లెస్ క్యాస్టనర్ ఇంకొక యోగి. డాన్ జువాన్ శిష్యుడు క్యార్లెస్ క్యాస్టనర్. ఎన్నో వందల పుస్తకాలు రాశాడు, 30-40 పుస్తకాలు రాశాడు, ఎప్పుడో చాలా ఫేమస్. ప్రతిసారికి అత్యంత ఇష్టమైన పుస్తకాలు క్యార్లెస్ క్యాస్టనర్ పుస్తకాలు. ఇక్కడ ఎవరు చాలామంది చదివి ఉండకపోవచ్చు, చాలా టఫ్ ఇంగ్లీష్లో ఉండే కాబట్టి ట్రాన్స్లేషన్ కూడా నాకు తెలిసి అవ్వలేదు అవి. క్యార్లెస్ క్యాస్టనర్ డాన్ జువాన్ ఇలా రోడ్డు మీద ఒకసారి వెళ్తున్నప్పుడు ఒక గొంగలి పురుగు రోడ్డు దాటుతూ ఉంటుంది. గొంగలి పురుగు చాలా కష్టంగా నడుస్తుంది కదా. అలా ఒక లారీ వస్తుంటుంది, ఒక వెహికల్ వస్తుంటే ఆ లారీ కింద పడి ఈ గొంగలి పురుగు చచ్చిపోతుందేమో అని క్యార్లెస్ క్యాస్టనర్ మంచోడు కదా, మనమంతా ధ్యానం చాలా మంచోళ్ళం, అందరినీ సేవ చేయాలి, అందరినీ కాపాడాలి, అందరినీ ఏం కాకుండా చూసుకోవాలి, శాకాహారం అది ఇదని వెళ్ళి పోయి దాన్ని గొంగలి పురుగు తీసుకెళ్ళి ఇంకో చోట పెడతారు అన్నమాట. డాన్ జువాన్ చూసి మంచి పని చేస్తామంటాడేమో అనుకుంటే వేసి కొడతాడు. డాన్ జువాను గురువు శిష్యుని కొట్టేస్తాడు, గొంగలి పురుగు తీసుకెళ్ళి పక్కన పెట్టినందుకు. ఏం సార్, నేనేమో మంచి పని చేస్తా కొడతారేంటి అంటే, నీకేం తెలుసు ఆ గొంగలి పురుగు దేనికోసం వచ్చిందో? ఆ లారీ కింద పడి చచ్చిపోదామని ఏమైనా ప్లాన్ చేసుకొని వచ్చింది, ఆ అనుభవం పొందాలని. ఎప్పుడు లారీ రావాలి, మళ్ళీ ఎప్పుడు లారీ రావాలి, ఎప్పుడు గొంగలి పురుగు రావాలి, ఎప్పుడు రోడ్డు ఎక్కాలి, అది ఏ జన్మలో మళ్ళీ ఈ లారీ కింద పడి చచ్చే అనుభవాన్ని పొందుతుంది. నువ్వు ఎందుకు రా ఊరికి అనవసరంగా దాని జీవితంలో దూరేవు అని. అవునా అయితే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పెడతాడు, మళ్ళీ కొడతాడు. ఏమో ఏం తెలుసు, ఆల్రెడీ ఒక తప్పు చేసావు, అది ఇలా లారీ వచ్చినప్పుడు కాపాడే ఒక మనిషి యొక్క అనుభవాన్ని పొందుదామని వచ్చిందేమో, ఇప్పుడు మళ్ళీ ఇంకొక పని ఎందుకు చెప్తావు? మళ్ళీ దాని జీవితంలోకి ఎందుకు? ఒకసారి తీసుకొచ్చి అయిపోయింది, ఆ అనుభవం పొందడానికి వచ్చిందేమో. అంటే కాపాడే వ్యక్తి వస్తే ఎలా ఉంటుంది, నేను భవిష్యత్తులో ఏం చేయాలి అనే దానికోసం వచ్చిందేమో. అంటే అతిగా దూరకు మంచి కోసమైనా, మంచి అనే పేరుతో ఇతరుల జీవితాల్లో దూరడం మహాపాపము. ఏ మనిషి ఏ కర్మను ఏ పాఠం నేర్చుకోవడానికి తెచ్చుకున్నాడో తెలియదు. ఓహో అవునా అని నేను ఆ రోజు ఓకే ఆ అమ్మాయిని ఆ రోజు అక్కడ వదిలేసా. అమ్మయ్యా వద్దుగా, మంచి లేదు చెడు లేదు, ఆమె జీవితం ఆమెనే సావని, నాకు సంబంధం లేదు అని వదిలేసా. కరెక్ట్గా 6 నెలల తర్వాత అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చింది, సార్ మీరు చెప్పిందే కరెక్టు, మీరు చెప్పింది వినలేదు, ఆ రోజు నా జీవితంలో చాలా కష్టాలు పడాల్సి వచ్చింది, తప్పు అయిపోయింది, క్షమించండి. 6 నెలలకు అర్థమైంది ఆ అమ్మాయికి. మనం చెప్పిన అర్థం కాదు చాలా విషయాలు, అందుకే డైరెక్ట్గా దూరకూడదు, పుస్తకం ఇచ్చి వదిలేయాలి. ఒక సలహా ఇచ్చి నీ ఇష్టము చివరి నిర్ణయం అవతల వాడిదే ఉండాలి. మనము స్పూన్ ఫీడింగ్ చేయొద్దు, నోట్లో తీసుకెళ్ళి పెట్టడం నేర్పిస్తే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు సొంతంగా? మనకు ఎన్నో విషయాలు తెలిసి ఉండొచ్చు కాక, అయినా అందరికీ నోట్లో వెళ్ళి మనం అన్ని ఇంకా ఉగ్గుపాలతో పెట్టడం మహాపాపము. సార్ ఎప్పుడు కూడా కూర్చోబెట్టి మనకు ఇలా జీవించు, అలా జీవించు, ఇలా చేయి, అలా చేయి అని ఎప్పుడు చెప్పలేదు, ఏ రోజు చెప్పలేదు. ఆయన పుస్తకాలు ఇచ్చి చదువుకోండి బాగుపడండి, ధ్యానం చేయండి బాగుపడండి, ఇండైరెక్ట్ లెర్నింగే ఇచ్చాడు. కానీ డైరెక్ట్గా నువ్వు ఎలా ఆలోచించాలి, నువ్వు ఎలా మాట్లాడి డైరెక్ట్ ట్రైనింగ్ ఏ రోజు మనకి ఇవ్వలేదు. మనల్ని మనగా సొంతంగా ఎదిగే ఒక వాతావరణాన్ని కల్పించారు. కానీ పర్సనల్ ట్రైనింగ్ అంటే ప్రత్యక్షంగా ప్రతి దాన్ని ఆయన దూర్చి మన తప్పులను ఆయన ఎతకడం మొదలుపెట్టి ఉంటే మనం ఇక్కడ ఉండగలిగే వాళ్ళమే కాదు. 95 ఆ ప్రాంతంలో నాకు ఇలాగే రెండోసారి చచ్చిపోవాలనిపించింది. మొదటిసారి చచ్చిపోదామని 10 దగ్గరికి వచ్చా కదా, ఆ తర్వాత రెండోసారి చచ్చిపోవాలనిపించింది. ఒక 6 నెలల సంవత్సరం తర్వాత మొదటిసారి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత కొంచెం అన్నీ తెలుసుకున్నాను, బాగానే ఉంది, జీవితం బాగుంది అని ముందుకు వెళ్తూ ఉన్నా. మళ్ళీ రెండోసారి చచ్చిపోవాలనిపించింది. ఎందుకంటే అప్పుడు నేను ఎంత ఎదవనో నేను తెలుసుకున్నా, అప్పుడు ఇంకా చచ్చిపోవాలనిపించింది. అంతకుముందు వరకు నేను చాలా మంచివాడిని, మంచి స్టూడెంట్ని, మంచి కొడుకుని, మంచి పిల్లాడిని,
ఇలా ఎంతో మంచివాడిని అనే ఒక అభిప్రాయం ఉండేది. కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత ప్రతిసారి చెప్పినవి ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఎంత ఎదవనో నాకు అర్థమైంది. మనమందరం చాలా గొప్ప వాళ్ళం అనుకుంటాం, మనం చాలా మంచి వాళ్ళం అనుకుంటాం. మనలో తెలియని ఒక అహంకారం ఉంటుంది, మనలో తెలియని ఒక స్వార్థం ఉంటుంది. నేను నాది అనే ఒక రెండు ఉంటాయి. నేను నాది, నేను అమ్మను, నేను అత్తను, నేను భార్యను, నేను భర్తను కాబట్టి నా మాటే శాసనము, నేను సీనియర్ పిరమిడ్ మాస్టర్ 30 years ఇండస్ట్రీ ఇక్కడ, కాబట్టి మీరందరూ నేను చెప్పిందే వినాలి. నేను సీనియర్ పిరమిడ్, ఈ మధ్య అలాంటివి కూడా మొదలయ్యలేండి. నేను వెజిటేరియన్ని. నువ్వు వెజిటేరియన్ అయితే నీకోసం వెజిటేరియన్, ఇంకొకరు నువ్వు గొప్పనా? నువ్వు వెజిటేరియన్ అయితే నువ్వు ఇంకొకరికంటే గొప్ప ఎలా అవుతావు? రాంగ్ కాన్సెప్ట్. ఈ నేను, నా లోపల ఈ నేను కొండంత ఉంది అని 95లో తెలిసింది. ఓహో, అయితే నేను ఇన్ని రోజులు చాలా మంచివాడిని కానీ నేను మంచివాడిని కాదు, కాబట్టి నాకు బ్రతికి అర్హత లేదు, చచ్చిపోదాం అనుకున్నా. చచ్చిపోదామని అనుకుంటుంటే అలాగే ఒక మాస్టర్ వచ్చారు. అప్పుడు వచ్చి చెప్పాడు, బాబు నాయనా నువ్వు చచ్చే అవసరం లేదు అన్నాడు. ఎందుకు సార్? నేను ఎదవను సార్, చచ్చిపోవాలి సార్ అన్న. ఈ కొండ దూకితే కానీ నాకు మోక్షం రాదు సార్ అన్న. అలా కాదు నాన్న, ఈ ప్రపంచంలో 1000 కోట్ల ఎదవలు ఉన్నారు. ఆ ఎదవలంతా ఇంకా వాళ్ళని వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటున్నారు. ఆ ఎదవలలో నువ్వు మంచి ఎదవవి, ఎందుకంటే నువ్వు ఎదవని తెలుసుకున్న ఎదవవి కాబట్టి నువ్వు బతకవచ్చు. నువ్వు ఎదవని తెలుసుకున్న ఎదవవి. ఈ 1000 కోట్ల ఎదవలు ఉన్నా చూడు, వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళని. నువ్వు కనీసం ఎదవని తెలుసుకున్న ఎదవవి, ఒక స్టెప్ ముందుకు వేసావు, ఒక మంచి ఎదవి అంటే ఒక అడుగు ముందుకు వేసావు. ఈ రోజు నుంచి ఎలా ఆలోచించాలో, ఎలా జీవించాలో యోగుల పుస్తకాలు చదివి ఒకటొక్కటి చదివి తెలుసుకొని జీవించు నాయనా అని చెప్పి. అది. ఇంకా ఎవరికైనా మాస్టర్స్ క్వశ్చన్స్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్ సార్. ఈరోజు ఇక్కడికి వచ్చిన దేవుళ్ళందరికీ మిమ్మల్ని కన్నా తల్లి తండ్రి పాదపద్మాలకు నమస్కారాలు చేసుకుంటూ, ఈరోజు ఒక గొప్ప విషయము నేను ఉమామహేశ్వర్ గారి అడగడం జరిగింది ఆయన ఆత్మ నుంచి. చాలా శుభదినము. ఎందుకంటే ఈరోజు విజయవాడలో తపస్థలి క్షేత్రంలో రామకృష్ణరాజు గారు కట్టిన రావిచర్ల దగ్గర పౌర్ణమి రోజు నాకు ఇన్విటేషన్ రావడం జరిగింది, మీరు తప్పకుండా రావాలా దేవుడు అని చెప్పి. నేను అక్కడికి పోయినాను. ఓంకారంలో సాయంత్రం 5:30కు నాకు అవకాశం ఇచ్చినారు క్రియాయోగం గురించి. ఓంకారంలో బీజాక్షరాలు పలికిస్తున్నాను. ఓంకారంలో ఆ, ఊ, మా, తర్వాత ఓం. ఓం పలికేటప్పుడు పత్రిసారి వచ్చినాడు, ఫిజికల్ బాడీగా వచ్చినాడు, వైట్ డ్రెస్సులో, ఫేసు 1000 సూర్యకాంతితో వెలిగిపోతూ ఉంది. సారు ఫస్ట్ నేను సార్ని అంటుంటే, తర్వాత నేను దేవుడు అనడము, రామ్తా బుక్ చదివినాక నేను అందరినీ దేవుడు అంటుంటే సార్ కూడా నన్ను దేవుడు అని పిలవడం మా ఇద్దరికి అలవాటు అన్న. దేవుడు ఏం చెప్తున్నావు నాయన అన్నాడు. అంటే ఇది ఓంకారంలో బీజాక్షరాలు పలికిస్తున్నా స్వామి దేవుడు, ఇది చేస్తే ఏమొస్తుంది అన్నాడు. ఇది చేస్తే ఏమొస్తుంది అన్నాడు. అంటే నువ్వు ధ్యానం చేస్తే తెలుస్తుంది అన్నావు కదా, నువ్వు చెయ్యి నీకు తెలుస్తుంది అన్న. అంతే మాకు జరిగింది. సరే అని చెప్పి సార్ కూడా కూర్చోవడం జరిగింది. ఆయన కూడా ధ్యానంలోకి పోవడం జరిగింది. అటు తర్వాత నేను ఆ ఓంకారం తర్వాత బీజాక్షరాల తర్వాత నేను క్రియాగం అంతా చెప్పినాక ఆ రామకృష్ణరాజు గారు అక్కడికి వచ్చారు. దేవుడు నీ క్లాస్ అయిపోయింటే ఇంకా వేరే వాళ్ళు అంటే, అప్పుడు కింద ఉన్న వాళ్ళందరూ మన మాస్టర్స్ మేడమ్స్ అందరూ ఈలలు వేసుకుంటూ చప్పెళ్ళు కొట్టుకుంటూ పత్రిసార్ వచ్చినాడు. ఇది పౌర్ణమి రోజు జరిగింది. పత్రిసార్ వచ్చినాడు, దేవునితో స్టేజ్ మీద డిస్కస్ జరిగింది, మేమందరము చూసినామని తెలియజేయడం జరిగింది. కానీ నేనేం ఆలోచనలు ఉన్నానంటే, సారు బ్రతికున్నప్పుడు వచ్చినాడని నేను ఆలోచనలో ఉన్నాను. కానీ తర్వాత అందరూ కళ్ళు తెరిస్తే లేడు. ఆ విషయాన్ని నేను ఈరోజు ఉమామహేశ్వర్ గారు చెప్పినట్లు వాళ్ళ ప్రణాళిక వేరు, కానీ వాళ్ళు భూమి మీద ఆత్మస్థితిలో ఉదయము ఇక్కడ మనం వీడియోలో కూడా చూసినాము, దేహస్థితి వేరు, ఆత్మస్థితి వేరు. ఆత్మస్థితిలో మనం ఎప్పుడైతే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఉంటామో, చనిపోయినాక కూడా మనము పురాణ పురుష శ్రీ శ్యామాచరణ లాయర్ మాసయ్య, మహోతర్ బాబాజీ, యుక్తేశ్వర స్వామి వాళ్ళు ఒకే ఆత్మకథలో చదివినట్లు వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షమయ్యేవాళ్ళు, ఎక్కడ కావాలంటే అక్కడ అదృశ్యమయ్యేవాళ్ళు.
అలాంటి స్థితిలో మనం అందరము ఉన్నాము. ఆ యొక్క విషయాన్ని ఇక్కడ ఉన్న మాస్టర్స్ ఆత్మలందరికీ నేను విన్నపించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ మాస్టర్స్? కెమెరా ముందు ఉంటాను కాబట్టి చాలా చూస్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో ఎవరైతే ఉన్నారో అంటే మొత్తం మన ఆంధ్ర తెలంగాణ అన్ని చోట్ల బ్యాచ్లు వైజ్గా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇలా జరుగుతున్నాయా అంటే ఈ 15 ఇయర్స్లో నేను చూసిన కొన్ని సార్ ఉన్నారు, వినేవాళ్ళు చెప్పేవారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు సారు భౌతికంగా లేరు కానీ ఉండొచ్చు, బట్ ఆయన ఉండేటప్పుడు ఆయన దగ్గరగా తిరిగారు కదా, ఆయన దగ్గరికి అలాంటి కంప్లైంట్స్ కూడా కాదు, బట్ ఎలాంటి సమస్యలు వచ్చేటప్పుడు ఎట్లా పరిష్కరించేవాళ్ళు? గ్రూపులుగా తిరిగేటప్పుడు ఎలా పరిష్కరించేవారు అనేది కదా మీరు అడిగేది. గ్రూపులుగా ఈ గ్రూపిజం అన్నది ఇప్పుడే కాదు, యుగాలుగా ఉన్నదే. బుద్ధుడు చనిపోయిన తర్వాత కొన్ని వేల తెగలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కొంతమంది మనం బుద్ధత్వము అంటేనే లేకుంటే బౌద్ధిస్టులు అంటేనే వాళ్ళు వెజిటేరియన్ మాత్రమే తింటారంటారు. కొంతమంది ఇప్పుడు నాన్ వెజ్ పక్కాగా చికెన్ మటన్ తినే వాళ్ళు కూడా ఉన్నారు, ఆ తెగల్లో కూడా ఉన్నారు. పచ్చసారి ఎప్పుడు కూడా పరిష్కారాలు చేయలేదు. నేను చెప్పాగా, నాకే సమస్యలు వస్తే నేను మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళామంటే అదే పనిగా అమెరికాకి వెళ్ళడం పక్కన పెట్టి మహబూబ్నగర్కి వెళ్తే ఆడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటే ఎప్పుడు వచ్చి ప్రాబ్లమ్స్ కూర్చోబెట్టి అరే నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా ఉండకు అని సార్ ఎప్పుడు చెప్పలా. నా చేతుల్లో ఆ రోజు ఆయన మిర్దాద్ అన్న పుస్తకం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పలేదు నేను బాధలో ఉన్నా, కానీ మిర్దాద్ అనే పుస్తకం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ మిర్దాద్ అనే పుస్తకంలో ఎలా ఉందో తెలుసు. ఆ మిర్దాద్ ఏం చేస్తారంటే ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆశ్రమానికి ఒక చాలా కురీపి పరిస్థితుల్లో వెళ్తాడు. చాలా కష్టాల్లో బాధలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్ళి ఆ మొత్తం సామ్రాజ్యాన్ని మళ్ళీ తిరిగి ఆయనే సాధించుకోగలుగుతాడు. సార్ ఎప్పుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు కానీ కూర్చోబెట్టి నాకు తెలిసినంతవరకు చర్చా గోష్ఠి జరిగేది. సార్ ఉన్నప్పుడు కూడా ఎవరికి నచ్చిన వాళ్ళు వారిని ఫాలో అయ్యేవాళ్ళు. ఉదాహరణకు నేనున్నాను, నేను అందరికీ నచ్చాలని లేదు. ఒక మార్కెట్లో వంకాయలు ఉంటాయి, అందరికీ వంకాయలు నచ్చాలని లేదు, అందరికీ బీరకాయలు నచ్చాలని లేదు, అందరికీ టెంకాయలు నచ్చాలని లేదు. ఎవరికి నచ్చినది వాళ్ళు తీసుకోవడం అనేది అత్యంత సహజము. పదసారి ఉన్నప్పుడు కూడా సార్ దగ్గర నేర్చుకున్న వాళ్ళమే ఒక 10 మంది ఉదాహరణగా ఉండేవాళ్ళు. నేను ఒకరిని, మీరు ఒకరు, ఇట్లా ఉంటే 10 మంది 10 రకాలుగా సార్ని అర్థం చేసుకొని సార్ నాకు ఇదే చెప్పాడు, సార్ నన్ను ఇలాగే ఉండమన్నాడు కాబట్టి నేను ఇంతే అని నేను అనుకుంటే నాకు తగినంతగా నేను ఇంతేలో ఒక 10 మంది నా చుట్టూ తేలేవారు. కాదు అలా సార్ ఇంకొక రకంగా చెప్పాడు, సారు ఇంకేదో చేయమన్నాడు, సారు శాకాహార ర్యాలీలో చేయమన్నాడు, ఇంకేం చేయమని చెప్పలేదు అని అంటే అవును అని శాకాహార ర్యాలీ కోసం జాయిన్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, రైట్. కొందరికి సార్ చెప్పిన సార్ కొన్ని ఒక 100 విషయాలు చెప్పింటాడు. ఉదాహరణకు సారు ధ్యానం చెప్పాడు, పిరమిడ్ల గురించి చెప్పాడు, శాకాహారం గురించి చెప్పాడు, ఇంకేదో హాస్టల్ హోల్స్ గురించి చెప్పాడు, థర్డ్ ఏ గురించి చెప్పాడు, ఎన్నో విషయాలు చెప్పాడు. కానీ నన్ను నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటే నాకు ధ్యానంలో ఈరోజు వరకు చిన్న చుక్క అనుభవం కూడా రాలే. చుక్క అనుభవం అంటే కళ్ళు మూసుకొని చుక్క కూడా కనిపించలే ఎవరు. కాబట్టి నేను యాసిడ్ ట్రావెల్ గురించి మాట్లాడను, థర్డ్ ఏ గురించి మాట్లాడను, ఏం నేను ఎంతగా మాట్లాడేది కేవలం ఆలోచన విధానాల గురించి మాత్రమే. నా అనుభవ జ్ఞానం అది మాత్రమే. కాబట్టి నేను అది మాత్రమే మాట్లాడుతుంటే ఇప్పుడు నాకంటూ ఒక టీం ఏర్పడింది, ఒక గ్యాంగ్ ఏర్పడింది. ఆ ఆలోచన విధానాలకు సంబంధించినవి కావాల్సిన వాళ్ళు. అంటే నాది వంకాయలు కావాల్సిన వాడు వస్తున్నాడు నా దగ్గరికి, బీరకాయలు కావాల్సిన నా దగ్గర రావట్లేదు, ఈ లాభం లేదని వెళ్ళిపోతున్నాడు, రైట్. ఒకే మార్కెటే, అది 10 సార్లు చెప్పిన మార్కెట్లోనే, ఆ మార్కెట్లోనే వంకాయల చేపలు ఉన్నాడు, బీరకాయల చేపలు ఉన్నాడు, టెంకాయ చేపలు ఉన్నాడు, ఇంకా సొరకాయ చేపలు ఉన్నారు, రకరకాల చేపలు. ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకున్నది, వారు డైజెస్ట్ చేసుకున్నది, వాళ్ళు తెలుసుకున్నది వాళ్ళు ఇతరులకు పంచడంలో తప్పేమీ లేదు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఈ వంకాయలో వచ్చి బీరకాయలోనే డిస్టర్బ్ చేయకూడదు. ఈ వంకాయ వచ్చేసి నా వంకాయ కరెక్ట్, నీ బీరకాయ ఎదవది, నీ పనికిరాని అంటే అప్పుడు తప్పు.
అది అహంకారము. మనం కనీసం ఆ విఘ్నతలో ఉండగలిగితే మనం ప్రతిసారి నిజమైన శిష్యులం. లేదంటే ఏయ్ నేను చెప్పిందే కరెక్ట్, నేను మనం అందరం తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రతిసారి ఎన్నో విషయాలు అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు, అందులో ఒక అనువంత జ్ఞానం మాత్రమే నాకు అబ్బింది. ఆ అనువంత జ్ఞానంలో నేను నా ప్రకారం నేను వెళ్తూ ఉంటా. నాకు అర్థమైనది, నాకు తెలిసినది ఇంతవరకు మాత్రమే. నాకు అర్థం కాని విషయాన్ని, నాకు అనుభవం లేని విషయాన్ని తప్పో ఒప్పో నేను జడ్జిమెంట్ చేయడానికి నాకు హక్కు లేదు. ఉదాహరణకి థర్డ్ ఐ అనుభవం నాకు లేదు, కాబట్టి థర్డ్ ఐ లేదని చెప్పకూడదు. నేను థర్డ్ ఐ వేస్ట్, థర్డ్ ఐ గురించి మాట్లాడద్దు, థర్డ్ ఐ అంటే తప్పు. యాస్ట్రల్ ట్రావెల్ అనుభవం లేదు, యాస్ట్రల్ వరల్డ్స్ గురించి నాకేం తెలియదు, నాకు అనుభవమే లేదు, నేను దాన్ని తప్పు పట్టకూడదు. నాకు అనుభవం లేదు నాయన. ఎవరిని అడిగారు అనుకోండి, అందుకని అప్పుడప్పుడు క్వశ్చన్లు అడిగితే నాకు తెలియదు అని చెప్తాను. యాస్ట్రల్ ట్రావెల్ గురించి అడిగితే నాకు తెలియదు అని ఒప్పుకోవడానికి రెడీగా ఉంటే అప్పుడు నిజమైన శిష్యులము, పత్రస శిష్యులము. అలా కాదు, మనం ఏం చేస్తామంటే తెలుసో తెలియక ఖండిస్తాం ఇతరుల విధానాలని. ఇతరుల విధానాలని ఖండించడం ఒక తెలియని ఆధ్యాత్మిక అజ్ఞానము, అహంకారము. నాకు తెలిసినది ఇది, నేను చేసినది ఇది. అందుకే సార్ ఏం చెప్పారు చాలా స్పష్టంగా, నీ అనుభవాలను పంచుకోండి అన్నారు. నువ్వు ఏదైతే అనుభవించావో దాన్ని మాత్రం పంచుకోండి చాలు. ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడద్దు, వేరే విషయాల గురించి డిస్కస్ చేయొద్దు, వేరే విషయాల గురించి కామెంట్లు చేయొద్దు, వేరే విషయాల గురించి జడ్జిమెంట్లు చేయొద్దు. నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్. నీకు తెలియదు, అనుభవం లేదు. అమెరికాకు నేను వెళ్ళలేదు, కానీ అమెరికా గురించి నేను మాట్లాడే హక్కు నాకు లేదు. అమెరికాకు వెళ్లకుండా నేను అమెరికా గురించి మాట్లాడితే అది థియరీ అవుతుంది, సగం సగం మిడిమిడి జ్ఞానం అవుతుంది. అందుకే నేను ఒక నిర్ణయించుకున్నా, నేను ఒక పీడబ్ల్యూఎఫ్ గ్లోబల్ అనే ఒకటి పెట్టుకున్నప్పుడు ఒక నిర్ణయించుకున్నా, నాకు తెలిసినది, నాకు అర్థమైనది, నేను ప్రాక్టికల్గా ప్రయోగం చేసిన దాని గురించి మాత్రమే నేను మాట్లాడతాను. నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఈ పనే చేయమని చెప్తాను. ఇంక మిగతా వాళ్ళు నాకు అనవసరం, మిగతా ఉన్నాయా లేవా నాకు అనవసరం. ఎప్పుడైతే ఈ పద్ధతిని మనం ఫాలో కాగలుగుతామో అప్పుడు మనం అందరం కూడా మళ్ళీ ఒకే వసతి కుటుంబానికి చెందుతాం. లేకపోతే మనం డివైడ్ అయిపోయిన వాళ్ళలాగా ఉంటాం. ఎవరికి వంకాయ అవసరమైతే తెలియదు ఏ టైంలో, ఎవరికి బీరకాయ అవసరమైతే తెలియదు. ఒకరోజు నా ఆలోచన విధానాల యొక్క అవసరం మీకు ఉండొచ్చు, కాబట్టి నా భిన్నంగా ఆలోచించి మీరు చదువుతారు, బాగుపడతారు. ఇంకొక రోజు యాస్ట్రల్ ట్రావెల్ యొక్క అవసరం ఉండొచ్చు, ఇంకొక రోజు శాకాహార ర్యాలీ అవసరం ఉండొచ్చు, ఇంకొకటి ఏదో అవసరం ఉండొచ్చు గాక. ఆ రోజు ఆ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి. నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడే, ఈ భిన్నంగా నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు ఏదో సార్ అడ్డంగా నుంచి వెళ్ళిపోయాడు, విచ్ ఇస్ రాంగ్. నో, వారికి ఆ రోజుకి వారి వారి అవసరాలను బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని వాళ్ళు ఫాలో అవుతుండొచ్చేమో. మొత్తానికి మొత్తం వంకాయ కూరనే చేసుకుంటుండొచ్చు, డెడికేట్ అయిపోయి ఉండొచ్చు వంకాయకే. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం కూడా వంకాయ అయ్యిండొచ్చు. రైట్? నా లక్ష్యము నాకు అర్థమైనది కేవలం భిన్నంగా ఆలోచన విధానాల గురించి. నాకు వేరే విషయాల గురించి అర్థమైన రోజు నేను వాటి గురించి కూడా మాట్లాడతాను. ప్రస్తుతానికి నా జీవితాన్ని నేను ఒక ఆలోచన విధానాలనే ఒక టాపిక్ మీద డెడికేట్ అయి ఉన్నాను. నాలాగా ఇంకొకరు కూడా డెడికేట్ అయి ఉండొచ్చు, వాళ్ళని మనం విమర్శించకూడదు. అది ఓకేనా? ఓకే, లాస్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి క్వశ్చన్ అడిగారు. లేడీస్, ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఒక క్వశ్చన్ కూడా లేదా మనకి? పోనీ జెంట్స్, లాస్ట్ ఈ గొప్ప అవకాశం ఎవరు ఉపయోగించుకుంటారు? ఎస్, అడగండి ప్లీజ్. దీనికి సమాధానం నాకు తెలుసు, కానీ మీ ద్వారా కొత్త వాళ్ళందరికీ అందాలి. ఎందుకంటే మీరు పత్రిక గారితో నెంబర్ ఆఫ్ ఇయర్స్ మీరు ఉన్నారు, సార్తో ఆయనతో అనుభవం గొప్పగా తీసుకున్నారు. కాబట్టి గైడెడ్ మెడిటేషన్, మ్యూజిక్ మెడిటేషన్, సైలెంట్ మెడిటేషన్, ఈ 3 మెడిటేషన్ని కొంచెం తికమక పెడతా ఉంటాయి కొత్త వాళ్ళందరికీ. ఈ మూడిట్ల గురించి కొంచెం వివరంగా. ఎస్, ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన క్వశ్చన్ ఇది. ఇందాకే అన్నా కదా, నాకు నచ్చినది సైలెంట్ మెడిటేషను. రైట్? నాకు నచ్చినది సైలెంట్ మెడిటేషన్. కాబట్టి నేను సైలెంట్ వ్యాలీ అని పేరు పెట్టుకొని ఒక ఆశ్రమాన్ని స్టార్ట్ చేశాను. అక్కడ మ్యూజిక్ ఉండదు, ఫోన్లు ఉండదు, కెమెరా ఉండదు, ఏమీ ఉండదు, నథింగ్. కానీ నాకు వంకాయ నచ్చిందని చెప్పి ఇందాక బీరకాయ నేను విమర్శించడానికి నాకు హక్కు లేదు. బీరకాయ అవసరం ఎవరికి ఉందో తెలియదు, మ్యూజిక్ మెడిటేషన్ యొక్క అవసరం ఎవరికి ఉందో తెలియదు. మ్యూజిక్ మెడిటేషన్ అవసరమే లేకుండా ఉంటే సార్ వచ్చేసి ఫ్లూట్ ప్లే చేసేవాడు కాదు కదా. రైట్?
సార్ ప్రత్యక్షంగా తానే వచ్చి ఫ్లూట్ ప్లే చేస్తూ ఆ ఫ్లూట్ ద్వారా శక్తిని అందరికీ ఇస్తూ ధ్యానం చేయమన్నాడు. కాబట్టి ఈరోజు కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తే నేను పత్రిసారి యొక్క ఫ్లూట్ పెట్టుకొని నేను ధ్యానం చేస్తాను. సో మ్యూజిక్ మెడిటేషన్ నేను వ్యతిరేకం కాదు. అలాగే కొత్తగా ఈ మధ్యకాలంలో గైడెడ్ మెడిటేషన్ అని కూడా వచ్చింది. కొంతమంది కొత్త వాళ్ళకి ధ్యానంలో కూర్చోబెట్టి ఇంకొక 10 నిమిషాలు ఇంకా ఎక్స్ట్రాగా, మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, ధ్యానం అంటే శ్వాస మీద కళ్ళు మూసుకుంటే ధ్యానం చేయండి, అంతకుమించి ఏం చెప్పం. కానీ కొంచెం ఎక్స్ట్రాగా చెబితే ఈ మ్యూజిక్ లాగా కొత్త వాళ్ళకి ఎస్పెషల్లీ ధ్యానం అంటే కుదరడం లేదు, ఇబ్బందికరంగా ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే 95లో చాలా డిప్రెషన్లో వచ్చాను, చచ్చిపోదామనే బాధలో వచ్చాను. నన్ను ఎవరైనా కూర్చోబెట్టి బాగా గైడెన్స్ ఇచ్చి ఉంటే నేను ఇంకా ఫాస్ట్గా బయటపడి ఉండేవాడినేమో, రైట్? త్వరగా ఆ యొక్క బాధలో నుంచి, ఆ ఇబ్బందిలో నుంచి బయటపడి ఉండేవాడినేమో. సో కొంతమందికి గైడెన్స్ యొక్క అవసరం కూడా ఉంటుంది. ఇందాక సార్ వచ్చి చెప్పినట్టు గైడెన్స్ అవసరం ఉన్న వాళ్ళకి గైడెడ్ మెడిటేషన్ కూడా అవసరం ఉంటుంది. వారి యొక్క ఆత్మస్థితిని బట్టి, వారి మానసిక స్థితిని బట్టి ఎవరు సైలెంట్ మెడిటేషన్ ఎంచుకుంటారో వాళ్ళు దానికి వెళ్తారు, ఎవరు మ్యూజిక్ మెడిటేషన్ చేయగలుగుతారో దానికి వాళ్ళు వెళ్తారు, ఎవరు గైడ్ మెడిటేషన్కి వెళ్తారో వాళ్ళు అక్కడికి వెళ్తారు. చివరికి పత్రసారు ఎప్పుడు ఒకటే ఆశించేవాడు, చివరికి ఏదో ఒక రంగం వీడు ధ్యానంలోకి వస్తే చాలరా బాబు నాయన. గైడెడా, మ్యూజిక్ లేదా, తల కింద తపస్సు చేస్తావా, కాళ్ళ కింద తపస్సు చేస్తావా, నువ్వు పద్మాసనం వేసుకుంటావా, సుఖాసనం వేసుకుంటావా, చివరికి నాకు నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఏదో ఒక విధంగా. వీడు మంచోడా, వీడు చెడ్డోడా, వీడు ఏమన్నా చేశాడా సంబంధం లేదు, వీడు శ్వాస మీద ధ్యాస పెడుతున్నాడా లేదా, వీడు లేడీసా జెంట్సా ఇంకొకట కాదు. ప్రాథమిక దశలో ప్రాథమిక లక్ష్యం ఏంటంటే చివరికి అందరినీ ధ్యానంలోకి తీసుకురావడము. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులు వాళ్ళ స్థితిని బట్టి గైడెన్స్ మెడిటేషన్లోకి వెళ్ళిన తర్వాత చివరికి అందరము కూడా చేరుకోవాల్సింది ఏంటంటే శూన్యము. అంటే ఏ గైడెన్స్ అవసరం లేని స్థితికి వెళ్ళాలి, ఏ మ్యూజిక్ అవసరం లేని స్థితికి వెళ్ళాలి, శూన్య స్థితికి వెళ్ళాలి. చివరికి స్టార్టింగ్ ఇవన్నీ కూడా గైడెడ్ మెడిటేషను ఆర్ మ్యూజిక్ మెడిటేషను ఆర్ ఏ రకమైన మెడిటేషన్ అయినా సరే అన్ని రకాల మెడిటేషన్లను మనం హెల్ప్ తీసుకుంటూ చివరికి ఏమీ లేని శూన్య స్థితికి మనం చేరుకోవాలి. ఎవరి అవసరం మనకు ఉండకూడదు. అది ఫైనల్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సార్. సో ఏది తప్పు కాదు, ఏది రాంగ్ కాదు, ఎవరిని మనం ఇక్కడ విమర్శించడానికి లేము, ఏది తక్కువ ఏది ఎక్కువ అని మనం చెప్పడానికి ఇక్కడ లేము. మనకు తెలిసినది మనం పంచుకుంటూ వెళ్తాము. ఒకటి తప్పు ఒకటి ఒప్పు, ఇదే కరెక్టు ఇవన్నీ కూడా అదే స్పిరిచువల్ ఈగో. నేను ఒకదాన్ని తప్పు అంటే అది నా యొక్క ఈగో కిందికి వస్తుంది, స్పిరిచువల్ ఈగో కిందికి వస్తుంది. కాబట్టి ఏమీ మనం మాట్లాడకుండా మనం ఏమి చేయగలుగుతాం అది ఈ ప్రపంచానికి చేసుకుంటూ వెళ్దాం. గైడెడ్ మెడిటేషన్ ఇవ్వగలిగితే గైడెడ్ మెడిటేషన్ ఇద్దాం, మ్యూజిక్ మెడిటేషన్ ఇవ్వగలిగితే మ్యూజిక్ మెడిటేషన్ ఇద్దాం. నేనేది అన్నీ మూసుకొని అయినా దగ్గరికి వచ్చి సైలెంట్ వెళ్ళాలని సైలెంట్ గురించి చెప్తాను, అదే ఇద్దాం. నేను ఇవ్వగలిగింది అదే, నేను కోరుకున్నది అదే, నాకు నచ్చినది అదే. సైలెంట్ వ్యాలీకి వస్తే అన్నీ బంద్, ఏ టు జెడ్ బంద్. నీకు కూర్చోబెట్టి ధ్యానం కూడా చేయించాను, నువ్వే చేసుకోవాలి. నీకు అన్నం మాత్రమే పెడతా, సెల్ ఫోన్ నాట్ అలౌడ్. అది నేను ఎంచుకున్నది. నేను అడవుల్లో ఉండి ఆ కాలంలో అదృష్టం ఏంటంటే మాకు ఇవన్నీ లేవు, మ్యూజిక్ లేదు, మా దగ్గర ఆడియోలు లేవు, వీడియోలు లేవు. మన 30 ఏళ్ళ కిందట ఈ టెక్నాలజీ లేనే లేదు. కాబట్టి మాకు మౌనం తప్ప వేరే తెలియదు, వేరే అనుభవం లేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ ప్రకారం ఎవరు నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.